ఓం శ్రీ సాయిరామ్. ముందుగా మనం నాగేశ్వరరావు గారి గురించి కొంచెం తెలుసుకుందాం. సాయిరామ్. పేరు ఇప్పలి నాగేశ్వరరావు గారు. ఈయన తల్లిదండ్రులు క్రీస్తు శేషులు జగన్నాథరావు గారు, తల్లి సరస్వతి గారు. నాగేశ్వరరావు గారి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని కళ్ళేపల్లి అనే పల్లెటూరు. సాయిరామ్. ఈయన ఉద్యోగం వాణిజ్య పన్నుల శాఖలో ఉప వాణిజ్య శాఖాధికారి. స్థిర నివాసం సాగర్ నగర్, విశాఖపట్నం జిల్లా. నాగేశ్వరరావు గారు 2004లో పదవీ విరమణ చేశారు. 1991 నుండి స్వామితో అనుబంధం. 2007 నుండి 2011 వరకు విశాఖ సిటీ సమితిలోని స్టడీ సర్కిల్ ఇన్ఛార్జిగా సేవలందించారు. 2008లో హాస్పిటల్లో సేవలందించారు. నాగేశ్వరరావు గారి భార్య భారతి గారు సాయిరామ్ స్వామి విఐపి గేటు సర్వీస్ చేశారట. స్వామి సాహిత్యం అంటే నాగేశ్వరరావు గారికి చాలా ఇష్టం. స్వామితోనే జీవితంగా జీవన విధానం. జై సాయిరామ్. సాయిరామ్ సార్, స్టార్ట్ చేయండి. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. వినపడుతుందమ్మా? ఎస్ సార్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాతు. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాతు. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాఠములకు నమస్కరిస్తూ, పూజ్య గురుదేవులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు, వారి ధర్మపత్ని శ్రీమతి లక్ష్మీ అమ్మగారుకు నా యొక్క నమస్కారములు. ఈ అహం సత్య బోధకులో సహాయకారులు శ్రీ పి కోటేశ్వరరావు గారు, శ్రీ పార్థసారథి గారులకు, శ్రీ పద్మామ అయ్యన్న గారికి నా నమస్కారములు. మరియు ఈ అహం సత్య బోధక యజ్ఞంలో పాల్గొంటున్న సభ్యులు, సాయి స్వరూపులందరికీ కూడా నా నమస్కారములు. ఈ అహం సత్య బోధకులో నన్ను కూడా అనుగ్రహించి ఒక సత్సంగం చెప్పమని గురువుగారు ఆదేశించారు. గురువుగారు ఆజ్ఞకు బద్ధుడై సమర్థత లేకపోయినా మాట్లాడేది నేను కాదు కదా, స్వామియే కదా అనే ఒక దృఢ సంకల్పంతో అంగీకరించాడు. ఆస్వాదించవలసిందని ప్రార్థిస్తున్నాను. ఈ రోజున నేను చెప్పబోయే అంశం నిత్య జీవితంలో ఆధ్యాత్మికత, వ్యక్తిగత సాధన. ఎనభై 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. ఎన్ని జన్మలు పుణ్య ఫలితంగానో మనకి మానవ జన్మ లభించింది. మానవ జన్మకు నిర్దేశింపబడిన లక్ష్యం ఒకటి ఉంది. అదేమిటంటే జన్మరాహిత్యం, మళ్ళీ మానవ జన్మ ఎత్తకుండా ఉండడం. ఈ లక్ష్యాన్ని చేరడానికి ఆధారం ఆధ్యాత్మిక జీవనం. ఆధ్యాత్మిక జీవనం చాలా కష్టతరమైనది, కఠినమైనది. ముందుగా మంచి మానవుడిగా మానవతా విలువలను ఆచరణలో అనుభవించాలి. స్వామి చెప్పిన సత్యధర్మ, శాంతి, ప్రేమ మరియు అహింస ఈ మానవతా గుణాలను మనము నిజ జీవితంలో అలవర్చుకోవాలి. వ్యక్తిగత సాధనలో చేపట్టాలి. వ్యక్తిగత సాధనకు కావలసినవి ఏంటంటే, ఒకటి, తాను ఆత్మస్వరూపును అనే స్పృహ ఎల్లప్పుడూ ఉండాలి. 2, పశుత్వాన్ని నశింపజేసుకొని మానవత్వాన్ని దివ్యంగా మార్చుకుని ఆధ్యాత్మిక జీవనం సాగించాలి. 3,
అందరిలోనూ ఉన్నది నేనే అని గుర్తించుకోవాలి. అదే నిజమైన ఆధ్యాత్మికత. ఆత్మాత్మం గిరిజామతి పరిచన ప్రాణా శరీరం బృహత్ పూజాతే విషయోపరచన నిద్రా సమాధస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాణ్యా యద్యత్కర్మ కరోమి తఖిలం శంభో తవారాధనం. ఈశ్వర, నా ఆత్మయే నీవు, నా బుద్ధియే నీ అర్ధాంగి పార్వతి, నా ప్రాణములే నీ పరిజనులు, నా శరీరమే నీ ఇల్లు. నేను నా జీవితావసరములకు జరుగు పనులనియో అనిపించనియో నీ యొక్క పూజ, నా యొక్క సమాధ స్థితి. నేను ఎచ్చటెచ్చట సంచరించినను అది అంతయు నీ ప్రదక్షిణం చేయుటియే. నేను మాట్లాడినదంతయు నిన్ను గూర్చి స్తోత్రములే. ఈ ప్రకారముగా నేనేది చేసినను అది అంతయు నీ యొక్క ఆరాధనే అయ్యున్నది. ఈ విధంగా శంకరాచార్యులు వారు ఈశ్వరుని గూర్చి తన భక్తి భావాన్ని వెల్లడించినారు. కావున దైవభావములతో గావించు ప్రతి కార్యము కూడా జీవుని తరింపజేయు పూజగా మారిపోతుంది. ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యమైనవి కొన్ని: చతిదుర్జన సంపర్కం, భజ సాధు సమాగమం, కురు పుణ్య మహోరాత్రం, స్వరనిత్యమనిశ్చితాం. దుర్జన సాంగత్యం వదులుకోవాలి. కామము, క్రోధము, మదము, మాత్సర్యములు నశింపు చేసుకోవాలి. స్వార్థ ప్రయోజన ఆసక్తిని వీడాలి. 2. సత్యగుణం సంపన్నులతో మైత్రి కలిగి ఉండాలి. సత్యగుణ సంపత్తి అంటే ఏమిటి? శమము అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, బాహ్యేంద్రియాలు నిగ్రహం కలిగి ఉండాలి. దమము మనోనిగ్రహం కలిగి ఉండాలి, మనస్సును నిగ్రహించుకోవాలి. ఉపరతి నిష్కాముడై ఉండాలి, ఎటువంటి కోరికలు కూడా ఉండకూడదు. తితిక్ష మానవమానములను శరీరములకే కానీ ఆత్మకు కావనే భావన పొందాలి. సుఖ సంతోషాలు ప్రారంభాల వల్ల వస్తాయని ఎరుకు కలిగి ఉండాలి. అన్నీ పరమాత్మ ప్రసాదమేనని స్వీకరించాలి. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎవరిని బాధించకూడదు, అందరికీ సహాయకారిగా ఉండాలి. ఆధ్యాత్మిక సాధనలో తీసుకోవలసిన జాగ్రత్తలు: ఆహారం, నీరు మితంగా వాడుకోవాలి. మంచి చూపులు, మధుర వాక్కులు అలవాటు చేసుకోవాలి. శబ్ద కాలుష్యాలకు దూరంగా ఉండాలి, అంటే టీవీలు చూడకూడదు. స్వామి ఆదేశాలను అనుసరిస్తూ స్వామిపై ప్రేమను పెంచుకుంటూ సేవా మార్గంలో నడవాలి. ఆత్మను థియరిటికల్గా చెప్పుకోవచ్చు, కానీ ఆత్మని అనుభవం ద్వారానే తెలుసుకోవాలి. అర్జునుడు తానే ఆత్మననే స్పృహతో శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ విన్నాడు. అన్నీ అశాశ్వతమని తెలుసుకున్నాడు. వైరాగ్యం పొందాలి అని చెప్పిన తర్వాత అర్జునుడు ఆ క్షణంలో అనుభవం కలిగిన వానిగా గ్రహించాడు. కానీ అభిమన్యుడు చనిపోయినప్పుడు మాత్రం విపరీతంగా దుఃఖించాడు. ఇది తాత్కాలికమైన అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం శాశ్వతంగా ఉండాలి. ఇది ప్రశాంత్ నేలలో ఒకసారి స్వామి ఉపన్యాసం చెప్తుండగా, స్వామి దర్శనం ఇస్తుండగా పక్కన కస్తూరి గారు ఉన్నారు. కస్తూరి గారితో స్వామి ఇలా అన్నారు: కస్తూరి, నువ్వు ఈరోజు ఏదో ఒకటి చెప్పు అన్నారు. కస్తూరి గారు అన్నారు, ఏం చెప్పాలి స్వామి అన్నారు. అంటే నీకు ఏది తోస్తే చెప్పు అన్నాడు. అంటే కస్తూరి గారు అన్నారు, సరే స్వామి అని, సర్వతః పాణిపద్మం అని చెప్తాను గురువు గారు స్వామి అన్నాడు. ఓ అలాగే చెప్పు అన్నాడు. దాని గురించి కస్తూరి గారు ఉపన్యాసం చెప్పారు. ఆ ఉపన్యాసాలు ఏం చెప్పారంటే, స్వామి ఎంతటా ఉన్నారు, స్వామి ప్రేమ అందరికీ ఉన్నది. స్వామి ఎక్కడ పుట్టపర్తిలోని కాదు, ఎక్కడ చూసినా స్వామి ఉన్నారు. అది మనం గ్రహించాలి. స్వామి ఎన్నెన్నో అవతారాల కంటే మించిన గొప్ప అవతారం స్వామిది. స్వామి దగ్గర అనుగ్రహం పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా స్వామి దగ్గర పొంది వాళ్ళ తాలూకు అనుభవ జ్ఞానాన్ని పంచిపెడుతున్నారు. ఇదన్నీ విశాంతనీయంలో ఎంత వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే స్వామి ఎంత దివ్య స్వరూపులో, ఎంత విశ్వవ్యాప్తమైన దీనిలో ఉన్నారో మనం అందరం గ్రహించాలి. ఇక్కడికి వచ్చిన జనం అంతా అందులో తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, కొత్త వారు ఉన్నారు, పాతవారు ఉన్నారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, స్వామి సర్వజ్ఞత అందరూ మర్చిపోకూడదు. సర్వజ్ఞత స్వామి ఉంది, ఎక్కడ అంతటా స్వామి ఉన్నారని మీరు గ్రహించాలి అని ఇంకా అనేక విషయాలు ఆ ఉపన్యాసంలో చెప్పారు. కస్తూరి గారు
ఎవరైనా సరే, కస్తూరి గారు కాదు, ఎవరైనా సరే స్వామి ఉపన్యాసం ప్రారంభించినప్పుడు స్వామి పాదాలకు నమస్కారం చేసుకుంటారు. మళ్ళీ ఉపన్యాసం అయిపోయిన వెంటనే స్వామి కాళ్ళకి మళ్ళీ నమస్కారాలు చేసుకుంటారు. ఆ పరిస్థితుల్లో ఉపన్యాసం అంతా చెప్పిన తర్వాత కస్తూరి గారు వచ్చి స్వామి పాదాలకు నమస్కారం చేశారు. స్వామి లే కస్తూరి అన్నారు. స్వామి కస్తూరి లేచారు. అప్పుడు స్వామి మాట్లాడారు. ఇప్పుడు ఈ కస్తూరి ఇన్ని మాటలు చెప్పాడు, మరి కస్తూరికి ఇలా స్వామి అంతటా ఉన్నాడని తెలుసుకున్నాడా అని అన్నాడు. అంటే అందరూ ఆశ్చర్యంగా చూశారు. నేను ప్రశాంతలి నుండి బృందావనం వెళ్ళిపోతుంటుంటే వేసవికాలంలో స్వామి ఎప్పుడు వస్తారు స్వామి, మళ్ళీ ఎప్పుడు మీ పాదాలు దొరుకుతాయి స్వామి, మళ్ళీ నేను ఎలా స్వామి ఇంతకాలం ఉండాలి అని నా పాదాల మీద మళ్ళీ ఏడుస్తాడు. అది అప్పుడు ఏంటంటే అతని దగ్గర స్వామి దగ్గర ఇన్ని సంవత్సరాలు ఉన్నా సరే, స్వామి దగ్గర ఇంతకాలం అనుభవం పొందుతున్నా సరే, ఒక్కొక్కప్పుడు అజ్ఞానంగా, ఒక్కొక్కప్పుడు ఆ అనుభవ జ్ఞానం ఒక్కసారి మాయమైపోతుంది. అలాగే ఈ అర్జునుడికి కూడా కృష్ణ పరమాత్మ తన ఆత్మలో ఉన్నాడని అన్ని వింటుంది కూడా అభిమన్యుడు వచ్చినప్పుడు దుఃఖిస్తాడు. అలాగే మన స్వామి దగ్గర కస్తూరి గారు కూడా ఒకసారి అలాంటి అనుభవాన్ని తెలియజేశారు స్వామి. జై సాయం. తర్వాత ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఈ 6 గుణాలు ఆధ్యాత్మిక సాధనకు కలిగి ఉండాలి. అప్పుడు వారిలో భగవంతుడు నివసిస్తాడు. పిరికి పందలకు ఆధ్యాత్మిక క్షేత్రంలో చోటు ఉండదు. దుర్జనులు, దృఢ విశ్వాసం లేనివారు, సందేహస్తులు, ఏడుపు ముఖం కలవారు వైద్యులకు రోగులుగా ఉండాలి తప్ప ఆధ్యాత్మిక జీవితంలోని ఉండలేరు. దైవంపై ప్రేమ శాశ్వతమైనది. ఈ దేహంలో జరిగించు జగత్ వ్యాపారాన్ని విషయలోలత్వంతో కూడినవి. ఇవి ఆధ్యాత్మిక జీవనానికి అడ్డుగోడలు. కేవలం దేహాన్ని అనుసరిస్తూ బ్రతకడం పశుత్వం, మనస్సుకు తలవించి బ్రతకడం రాక్షసత్వం, అంటే రావణాసుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వగైరా. బుద్ధిని అనుసరిస్తూ బ్రతకడం మానవత్వం, ఆత్మభావనతో ఉండడమే దైవత్వం. ఆధ్యాత్మిక జీవనానికి గౌతమ బుద్ధుడు 8 సోపానములు కలిగి ఉండాలని చెప్పాడు. అవి ఏమిటంటే, 1 మంచి భావన, 2 మంచి భాషణ, 3 మంచి యోచన, 4 మంచి జీవనము, 5 మంచి ధ్యానము, 6 మంచి నిర్ణయము, 7 మంచి నడత, 8 ఆత్మ పరిశీలన. ఈ 8 గుణాలు ఉండాలని గౌతమ బుద్ధుడు చెప్పాడు. దానిని స్వామి 3 గుణాలుగా మార్చి మనకు అందించాడు. అవి ఏమిటంటే సీ గుడ్, బీ గుడ్, డూ గుడ్. ఇంత సూక్ష్మంగా మనకి స్వామి అందించారు. వీతరాగ భయక్రోధ మన్మయ మమ పాశ్రిత బహతో జ్ఞాన తపస భూతామద్భావమాహత. రాగద్వేష భయక్రోధములు నశించిన వారును, నాయందే చిత్తము కలవారును, నన్నే ఆశ్రయించిన మహనీయులు అనేక మంది జ్ఞాన తపస్సుతో పునీతులైనారు. నా స్వస్వరూపమునే పొందిరి అని భగవానుడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్పాడు. కనుక జీవితంలో ఆధ్యాత్మిక సాధనలో రాగద్వేషాలు ఉండకూడదు, భయక్రోధములు ఉండకూడదు, నశింపు చేసుకోవాలి. భగవంతుని అందే చిత్తం కలిగి ఉండాలి, చాలా ముఖ్యం. అట్టి వారికే ఆత్మసాక్షాత్కారం పొందగలుగుతాడు. మనస్సు యొక్క దుర్గుణాల స్థానంలో దైవ గుణాలను నింపుకోవాలి. అదే ఆధ్యాత్మికత. దైవ గుణాలు అంటే ఏమిటి? సాక్షిభూతుడే ఉంటాడు దైవం. అక్కడ పెళ్లి జరిగిన తర్వాత, అక్కడ వివాహం, ఒక హత్య జరిగిన రెండింటినీ సమానంగా చూస్తాడు. దేనికి దానికి సంబంధం లేనివాడిగా ఉంటాడు. అది దైవగుణం. నిమిత్తం. ఆ దైవం అంటే సాక్షిభూతుడిగా ఉండాలి. మనకి ఈ ప్రపంచంతో మనకు సంబంధం లేకుండా అన్నీ చూస్తూ సాక్షిభూతుడిగా ఉండడం నేర్చుకోవాలి. దేనికి అంటకూడదు అనేది ఇక్కడ భావం. మనస్సుకు 2 లక్షణాలు ఉన్నాయి. తాను వంకరగా తప్ప సూటిగా పయనించలేడు. అదేవిధంగా మనస్సు చూసినవన్నీ కోరుకుంటుంది. ఈ 2 లక్షణాలు ఆధ్యాత్మికత అడ్డుగోడలు. అయితే అందుకే దేహం ప్లస్ మనస్సు ప్లస్ ఆత్మ అన్నది జీవితం. అందుకే మానవత్వం మానవుని చేతిలోనే ఉన్నది అన్నారు స్వామి. ఈరోజు నీవు ఒక పని చేస్తే అది రేపటికి సంస్కారంగా మారుతుంది.
ఈరోజు నీ సంస్కారం మరుసటి రోజుకి నీ అలవాటుగా మారుతుంది. ఈరోజు నీ అలవాటు మరుసటి రోజుకి నీ వ్యక్తిత్వం స్వభావంగా మారుతుంది. అందువల్ల నీ స్వభావం నీ తాలూకా నీ యొక్క జీవనం నీ చేతిలోనే ఉంది అన్నది, నీ గమ్యం కూడా నీ చేతిలోనే ఉంది అని స్వామి చెప్పారు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ఈ 4 లక్షణాలు ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉండాలి. అందరితోనూ స్నేహంగా ఉండాలి. ఆ స్నేహంలో అచ్యుతగా ఉండకూడదు. కొంతమందిని స్నేహం చేస్తాము, వీడు చాలా మంచివాడురా, వీడికి చాలా మంచివాడు అంటే ఇంకా చాలా మంచివాడు కానీ కొంచెం మంచివాళ్ళు ఉన్నారన్నమాట. అలాగే స్నేహంలోని కూడా మంచితనమే, అంతా మంచితనమే చూడాలి. అందులో తక్కువ ఎక్కువ ఉండకూడదు. ప్రతి స్నేహం విలువైనది. చిన్న స్నేహం వచ్చు, పెద్ద స్నేహం వచ్చు, గొప్ప స్నేహం వచ్చు, ఏ రకమైన స్నేహం జరిగినా అది తృణప్రాయంగా చూడకూడదు. స్నేహం స్నేహమే. స్నేహానికి అంత విలువ ఉంది. స్నేహం కంటే స్నేహంలో అంత గొప్ప విశిష్టత ఉంది. కాబట్టి అందరి యందు స్నేహం చేసినప్పుడు అందరిలోని ఇది తక్కువ స్నేహం, ఇది ఎక్కువ స్నేహం అన్నది భావన ఉండకూడదు. 2, అందరి యందు దయ కలిగి ఉండాలి. ఆ దయలో ఎక్కువ తక్కువ ఉండకూడదు. మనం చూసేటప్పుడు అందుకే స్వామి ప్రశాంతనిలయంలో పెద్ద కాస్ట్లీ దుప్పట్లు అందరూ ఎవరో భక్తులు సమర్పిస్తారు. కొన్ని వేలు లేకపోతే వందల్లోనూ వస్తాయి దుప్పట్లు. ఆ దర్శనంలో ఆ అనుభవం ఉన్న అదృష్టవంతులకి ఎవరిని ఆలోచించకుండా, ఎవరి సలహా తీసుకోకుండా ఆ దుప్పట్లన్నీ తెచ్చి అలా వరుస పెంచి పెద్ద పెద్ద రగ్గులు, 2,000 3,000 ఉన్న రగ్గులు కూడా ఉంటాయి. అంత కాస్ట్లీ రగ్గులు కూడాను ఏమీ ఆలోచించకుండా ఇది తక్కువ వాడా ఎక్కువ వాడా ఇది వానికి ఉపయోగం అని అందరికీ సమానంగా ఇచ్చేస్తారు. కొద్దిగా గరిటె పెట్టి ఏమండి సిమ్లో పెట్టండి. ఏం గురుగారు? ఏంటమ్మా అమ్మ వినపడుతుందా? ఎస్ అమ్మా, ఎస్ సార్, మీరు మాట్లాడండి. సరే గురు. అందరికీ సమానంగా పంచిపెడతాడు. ఎక్కడ హెచ్చు తగ్గులు వారిలో స్వామిలో కనపడవు. వాడు అవసరం ఉన్నవాడు, అవసరం లేనివాడు అక్కడ ఏమిటి ఎవరికందితే వాడి తాలూకు అదృష్టం అది. పక్క వాళ్ళు మనలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు అనుకుంటాం, ఏమిటి ఇది చూస్తే వీడు చూస్తే చాలా పేదవాడు, తువాలు వేసుకొని కూర్చున్నాడు, వీడికి ఇచ్చి 2,000 రూపాయలు కాస్ట్లీ దుప్పటి ఇచ్చేసేరేంటి స్వామి అని అనుకుంటాం మనం. కానీ స్వామి భావం ఎలా ఉంటుందంటే అందరి యందు ఒకే రకమైన దయ కలిగి ఉండాలి. ఆ దయలో తక్కువ ఎక్కువ ఉండకూడదు. అది కూడా మనలోనే నేర్చుకోవాల్సింది. ఈ జగత్తులో తామరాకుపై నీటి బొట్టులో ఉండాలి. ఈ జగత్తులో ఉండంగానే దానికి ఎటువంటి పరిస్థితుల్లో మనం అంటకూడదు, మనం అంటించకూడదు. జగత్తును అంటించుకుంటే నువ్వు ఆధ్యాత్మిక సాధనకి పనికిరావు. అలాగే నీకు జరిగిన మంచికి కానీ చెడుకు కానీ నీలో ఒకే రకమైన భావన, ఆ పరమాత్మను ఆదేశంతో అనుభవిస్తున్నాను అనే మాత్రం గ్రహించాలి. ఆ భావంతో ఉంటేనే నీవు ఆ మంచిని చెడును ఒకేలా చూడగలవు. వీలైనంత సాధారణ జీవితం జీవించాలి, సాధారణంగా జీవించాలి. అతి ముఖ్యమైనది సత్యసాయి సంస్థల్లో సింపుల్ లివింగ్ ఉండాలి. ఆర్భాటం ఉండకూడదు. పెద్ద పెద్ద వస్తువులు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప బిల్డింగ్లు ఇలాంటివన్నీ ఉంటుంటే మన ఆధ్యాత్మిక చింతనకి అదంతా అవరోధాలు. అందువల్ల మన తాలూకా కోరికలు కూడా చాలా లిమిటెడ్గా ఉండాలి, చాలా తక్కువలో ఉండాలి. మనం ఎప్పుడు కూడా పరమాత్మునితోటి కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి ఏది అవసరమో అంతవరకే మనం ఉంచుకోవాలి, అవసరం లేనివన్నీ తుంచుకోవాలి. అందుకే మన దగ్గర డబ్బు కూడా స్వామి చెప్పారు, ధనం ఎంత ఉండాలంటే నీ కాలికి చెప్పులాగా ఉండాలి. తక్కువైతే ఆ చెప్పు నీది కాదు, ఎక్కువైతే ఆ చెప్పు నీది కాదు. నీకు సరిపడే చెప్పు అయితే నీది, అలాగే నీ సరిపడేలాగానే ఇది నీది. ధనమే నీ దగ్గర ఉంచుకోవాలి. అంతేగాని అన్నీ దొరికినవన్నీ కొనేసుకోవడం, ఇంట్లో పెట్టుకోవడం, ఆఖరి ఫర్నిచర్ అంతా ఎంతో అంత కొనేసుకోవడం, అసలు ఆ ఇంట్లో మనం నడవడానికి కూడా చోటు లేకుండా మనం చేసుకుంటాం. ఇవన్నీ అనవసరం మనకి. అది అని చెప్పేది. వీలైనంత సాధారణంగా జీవించాలి. దీనికి సత్యసాయి సంస్థలో చాలామంది గొప్పవారు వాళ్ళ తాలూకా గొప్ప గొప్ప అధికారాలను వదులుకొని స్వామి దగ్గర చేరారు. ఎంతెంతమంది అంటే ఒక్కొక్కరు ఎలాంటి వాళ్ళు అంటే అగ్రగణ్యులు అనమాట. వాళ్ళు సూర్య భగవంతం గారు, గోకాక్ గారు, తర్వాత ఎస్వి గిరి గారు, తర్వాత పిఎన్ భగవత్ గారు, ఆయన సుప్రీంకోర్టు జడ్జి ఆయన పిఎన్ భగవత్ గారు, ఆయన కూడా స్వామి సంస్థలో సభ్యులు, అప్పుడు ట్రస్ట్ మెంబర్ ఆయన. అలాగే ఎస్ చక్రవర్తి గారు, వీళ్ళందరూ మహానుభావులు. వీళ్ళు ఏంటంటే ఎస్వి గిరి గారు సెంట్రల్ ఇంటెలిజెన్స్ కమిషనర్గా ఉన్నప్పుడు, ఆఫీసర్గా ఉన్నప్పుడు అక్కడి నుంచి రిజైన్ చేసి వచ్చారు. నేను రిజిగ్నేషన్ చేస్తానని అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో వాజ్పేయి గవర్నమెంట్కి రిజిగ్నేషన్ లెటర్ పంపించారు. పెడితే వాజ్పేయి గారు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అంటే 3 ఎకరాలు 4 ఎకరాల సంవత్సరాలు దీంట్లో ఒక బంగ్లా ఉంటుంది, హై సెక్యూరిటీ. విజిలెన్స్ కమిషనర్ అంటే మామూలుది చిన్న పోస్ట్ కాదు, చాలా పెద్ద పోస్టు.
ఆ పోస్టులో అంత విశాలమైన ప్రదేశంలో అంత హై కంఫర్ట్స్ తోటి అంత సెక్యూరిటీతో ఉన్న ఆఫీసర్ గారు స్వామి దగ్గరికి నేను వెళ్ళిపోతానని ఒక లెటర్ రాసి వాజ్పేయి గారికి పెట్టారు. వాజ్పేయి గారు పర్సనల్గా పిలిచి ఎందుకు ఇంత రిజైన్ చేసేస్తున్నావు అన్నారు. అంటే స్వామి వారిని నేను నాకు ఎప్పటి నుంచో నేను మొట్టమొదట SAI తర్వాత నేను IAS అయ్యాను. అందువల్ల నాకు మొట్టమొదటి స్వామి మొదటి నుంచి నాకు స్వామి అంటే చాలా ఇష్టం. అందువల్ల ఇప్పుడు ఎంత పోస్టులోకి వచ్చినా నేను ఇప్పుడు ఈ ఆఖరి జీవితంలో వారి దగ్గర వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పారు వాజ్పేయి గారికి. అప్పుడు వాజ్పేయి గారి కంటే స్వామి అంటే మహా ఇష్టం. ఇప్పుడు వాజ్పేయి గారికి కూడా ఒక రకమైన తల్లిగారి విషయంలోనే ఎక్కడో ఒక అనుభూతి కలిగింది అని. అప్పటి నుంచి ఆయన స్వామిని భగవంతుడిగా అనుకోవడం గ్రహించారు. అందువల్ల నువ్వు ఈ స్వచ్ఛ సాయిబాబా దగ్గర వెళ్తున్నావు అంటే నేను అడ్డు చెప్పను అనేసి వెంటనే రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేశాడు. అతను మనకి సత్య సాయిబాబా వారి దగ్గరికి వచ్చి చాలా సంవత్సరాలు సేవ చేశాడు. 3-4 పోస్టులు చేశాడు. తర్వాత అక్కడికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశారు. అన్నీ చేశారు. చాలా రకరకాల పోస్టులు చేశారు. చాలా వినయ విధేయతలతో రోజు స్వామి దర్శనానికి రావడం, స్వామి దర్శనంలో కూర్చోవడం, ఆ జీవితాన్ని అలా గడపడం. ఆయనకి ఇచ్చిన వసతి చాలా సింపుల్గా ఉంటుంది. అందరికీ పెద్ద బంగ్లాలు ఇవ్వరు కదా. స్వామి ప్రశాంతనేయంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బంగ్లాల్లో నివసించి వచ్చిన వాళ్ళే. వాళ్ళ తలకు హోదాలు, వాళ్ళ తలకు సర్వస్వం విడిచిపెట్టి వచ్చారు. అంటే వీలైనంత సాధారణంగా జీవించాలి, వెరీ సింపుల్గా జీవించాలి అని చెప్పారు. అలాగే SV గిరి గారు, చక్రవర్తి గారు కూడా అనంతపురం కలెక్టర్గా వచ్చినప్పుడు వారి భార్యతో స్వామి దర్శనానికి వచ్చారు. ప్రతి కలెక్టరు జాయిన్ అయినప్పుడు స్వామి దర్శనానికి వస్తారు. ఆయన దర్శనానికి వచ్చినప్పుడు అప్పటి వరకు స్వామి గురించి కలెక్టర్గా చక్రవర్తి గారికి తెలియదు. అయితే చక్రవర్తి గారు అయితే కలెక్టర్ గారి దర్శనానికి వచ్చిన దారిలో వస్తుంటుండి వాళ్ళ భార్య అనుకుందంట, ఒక భగవద్గీతలో ఏదో శ్లోకం వాళ్ళ జ్ఞాపకం వచ్చింది. నాకు అది తెలియదు, మర్చిపోయాను. నేను నాకు గుర్తుండేది కొంతకాలం, తర్వాత నేను మర్చిపోయాను. ఆ శ్లోకం గురించి అర్థం తెలుసుకోవాలని ఆమెకు ఉండేదట. ఆ ఉండేదే సరే అని వచ్చారు. ప్రశాంతనేయానికి వచ్చారు. వచ్చిన తర్వాత కలెక్టర్ గారు దర్శనానికి వచ్చారని కానీ స్వామి ఇంటర్వ్యూ రూమ్లో పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్లో పిలిచిన తర్వాత ఫస్ట్ని ఆ శ్లోకం గురించి స్వామి అర్థం చెప్పడం ప్రారంభించేసరికల్లా ఆశ్చర్యపోయింది అలా కలెక్టర్ గారు మిస్సెస్. అరే, నేను దాటిలో అనుకున్నాను ఈ స్వామి దగ్గర నా సందేహం నివృత్తి చేసుకుందామని. టక్కని స్వామి చెప్పారు, బాబోయ్ ఇతను భగవంతుడు అని ఒక రకమైన ఒక పెద్ద నమ్మకం కలిగిపోయింది. తర్వాత దర్శనం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. రెండోసారి సెకండ్ టైము మరొకసారి వచ్చారు. ఆయన పుట్టినరోజుకు దేనికి వచ్చారు. ఆ పుట్టినరోజుకి వచ్చినప్పుడు చక్రవర్తి గారికి చాలా పనులు ఉన్నాయి. ఆయన ఉద్యోగి ఇచ్చా కలెక్టర్ అంటే చిన్న విషయం కాదు కదా. ఎన్నెన్ని ప్రారంభోత్సవాలకు వెళ్ళాలి, ఎన్నెన్ని ఎక్కడైనా ఏదైనా ప్రమాదాలు జరిగితే వెళ్ళాలి. ఆ రోజు ప్రోగ్రాంలు ఎలా ఉంటాయో కలెక్టర్ గారికే తెలియదు. ఒక్కొక్క రోజు మర్నాటి ప్రోగ్రాం మారిపోతుంది అవి ఆ రోజు తాలూకా పరిస్థితులను బట్టి. ఇలాగ మార్పులు క్షణంగా మారిపోతాయి. అంత టైట్ పరిస్థితుల్లో ఆ రోజు బర్త్డే కనుక ఆయన మిస్సెస్ కలెక్టర్ గారు తన మిస్సెస్ స్వామి దర్శనానికి వచ్చారు. వస్తే అక్కడ శాంతి భవన్ ఉంటుంది కదా, ప్రశాంతిలో మీరు అందరూ చూశారు కదా. ఆ శాంతి భవన్లోనే పెద్దవాళ్ళందరికీ ఇస్తుంటుంటారు వసతి. ఉంటే దర్శనానికి అప్పుడు ఎవరో చెప్పారు, కలెక్టర్ గారు వచ్చారు స్వామి, వారి జన్మదినం అంట, మీ దగ్గర చూడడానికి వచ్చారు అని ఇక్కడ తెలిసింది ఆయనకి. స్వామి అన్నారు, సరే ఉండమని అన్నారు. ఉండమని అంటే సరే ఉండమన్నాను సార్. అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనం ఇచ్చేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ స్వామి అక్కడికి వెళ్ళి కనుక్కుని స్వామి ఏం చెప్పారంటే ఉండమని అన్నారంట. మళ్ళీ వాళ్ళు అక్కడ రూమ్లోనే ఉన్నారు, వాళ్ళు రమ్మని చెప్పలేదు, ఉండమని అన్నారు. ఉండమంటే అప్పుడు కలెక్టర్ గారికి ఆలోచన వచ్చింది, ఏంటిది మనం చూస్తే అన్ని పనులు పెట్టుకున్నాం, ఇక్కడికి వచ్చి స్వామి దర్శనంకి వచ్చి ఉండాలి మనకు అర్థం కావడం లేదు, మనం దర్శనం చేసుకోకుండా ఏమవుతుందో మన పరిస్థితి, లేకపోతే వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో వాళ్ళు ఊహించలేకపోయేది కూడా, ఉండిపోయారు. తర్వాత స్వామి కొంత టైం అయిపోయిన తర్వాత స్వామి పిలిపించారు, వచ్చారు. వచ్చిన తర్వాత ఏమిటి సంగతి అంటే, ఏమీ లేదు స్వామి, ఇవాళ నా బర్త్డే, మీ తాలూకా ఆశీర్వచనాలు తీసుకుందామని వచ్చాము అని చెప్పారు. బంగారు చేసుకో బంగారు అన్నాడు. అప్పుడు చెప్పారు, నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా అనే ఉద్దేశంతో మీకు పిలిచాను, నువ్వు ఎప్పుడో ఒకనాడు ఇక్కడ శాశ్వతంగా ఉండగలుస్తావు అని చెప్పారట. అనగానే ఆయనకు ఆశ్చర్యం వేసింది. సరే మళ్ళీ వెళ్ళారు.
కలెక్టర్ ఉద్యోగం చేసుకున్నారు. కలెక్టర్ ఉద్యోగం తర్వాత అతను కూడా నాగేశ్వరరావు గారు, గురువు గారు ఇందాక మీరు అన్నది ఏంటంటే కారులో వస్తుంటారు పుట్టపర్తి. గురుగారు ఒక్క నిమిషం ఏమనుకోకండి, యూఆర్ మై బ్రదర్, అందుకని నేను మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. పుట్టపర్తి వస్తుంటే కారులో ఆయన భార్య మన బాబాతో ఏం మాట్లాడదాం అని అడిగిందిట. నాకు ఇలాంటి వారిని దర్శించిన అనుభవం లేదు, అందుకని మాట్లాడేందుకు నాకైతే ఏమీ లేదు. అంతగా మాట్లాడ వస్తే భగవద్గీత 18వ అధ్యాయం ఉండనే ఉంది కదా, దాని గురించి మాట్లాడదలే అన్నట్టు కారులో. సరే, ఒక్క నిమిషంలో ఇంటర్వ్యూ గదిలో నేలపై చతికిలు పడి కూర్చున్నారు ఇద్దరు. భగవాన్ స్వామి కూడా మాతో పాటే కిందకు, ఆయన వాళ్ళతో పాటు కింద కూర్చున్నారట. తర్వాత స్వామి ఈయన వైపు చూశారట. భగవద్గీత 18వ అధ్యాయం మాట ఏమిటి అని అడిగారట. వీళ్ళు కారులో అనుకున్న మాట ఇంటర్వ్యూ రూమ్ లో అనేది దీనికి ఆశ్చర్యం కలిగింది. కారులో నేను మా ఆవిడతో అన్న మాట వారెలా అడిగారా నాకు తెలియదు. అది నేను ఈ సంఘటన 25 సంవత్సరాల క్రితం చదివాను గురుగారు. లేదు, ఇది నాకు బుక్లెట్, నా దగ్గర 150 పుస్తకాలు ఉన్నాయి. అందులో నేను అర్ధరాత్రి లేపిన కొన్ని బుక్స్ నేను అర్ధరాత్రి చీకట్లో కూడా గుర్తుపట్టను. నువ్వు అనగా నేను ర్యాక్ లోంచి దగ్గరకు వచ్చి నేను చర్చ తీసి బుక్లెట్ అనమాట. అయితే యాజ్ ఇట్ ఈస్ గా అది నేను మర్చిపోయాను కనుక చెప్పలేకపోయాను. విషయం చెప్పడం మంచిది కదా అని నేను యాడ్ చేసి చెప్పాను అన్నమాట. తర్వాత ఇది కస్తూరి గారి పరిస్థితి. చక్రవర్తి గారు ఆ విధంగా జాయిన్ అయ్యారు. అలాగే బివి రమణ గారు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు, హైదరాబాద్ బూర్గుడి రామకృష్ణారావు గారి ఇంటికి వచ్చినప్పుడు, ఆయన పక్క సైకిల్తో వస్తుంది. ఇక్కడ జనం అంతా చూశారు, ఇక్కడ ఎవరున్నారు, ఎంత జనం మూగారు అనుకుంటే బివి రమణరావు గారికి ఎవరో చెప్పారు, సత్యసాయి బాబా వారు వచ్చారు, అందువల్ల అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నారు బూర్గుడి రామకృష్ణారెడ్డి. అయితే ఆయన వస్తే ఈ దారి అంతా అడ్డీయాలా, ఈ దారి నుంచి పక్క నుంచి వెళ్ళిపోవడం, ఈ దారిని బంధించేయాలా మనం అనేసి కొంచెం విసుక్కున్నాడు. విసుక్కున్న తర్వాత అక్కడి నుంచి ఆయన సరే ఏదైతే ఖాళీ అయిపోయి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతకాలానికి బివి రమణ గారు తన తాలూకా స్నేహితుల ద్వారా పుట్టపర్తి రావడం జరిగింది. పుట్టపర్తి వచ్చిన తర్వాత స్వామి ఆ స్నేహితుడు స్వామికి చాలా సన్నిహితుడు. అతని వాళ్ళు స్వామికి ఇద్దరికి ఇంటర్వ్యూకి పిలిచారు. స్వామి ఇతను నా స్నేహితుడు, ఇతను మీకు తీసుకొచ్చాను రమణరావు గారు అని. అంటే నాకు తెలిసిలే, నేను ఇతను చూశాను అన్నాడు. అప్పుడు ఈయనకి అర్థమైంది. అప్పుడు నన్ను చూశాను, ఎందుకు నన్ను చూసి నేను అప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను తప్పించుకొని వెళ్ళిపోయాడు అని అన్నాడు. అవునా అని అడిగితే అవును స్వామి అన్నాడు. అంటే ఏంటంటే స్వామి సర్వజ్ఞత అందరూ తెలుసుకున్నాక పెద్ద వాళ్ళు ఈరోజు స్వామి దగ్గరికి వచ్చారంటే వాళ్ళందరూ వాళ్ళ స్వానుభవాల్లో వాళ్ళు స్వామి భగవంతుని తెలుసుకున్న తర్వాతే వచ్చిన వాళ్ళు. కానీ వీళ్ళు ఏదేదో వాళ్ళ తలక గొప్ప పోస్టులో ఉండి సోర్స్తో వచ్చిన వాళ్ళే కానీ ఫోర్స్తో వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మానుభవం పొంది స్వామిని భగవంతుని తెలుసుకొని వచ్చారు. కాబట్టి ఈ రోజుకి పుట్టపర్తి ఎంత దివ్యంగా, ఎంత అద్భుతంగా, అంటే దేశాల్లోనే పుట్టపర్తికి ఉన్న ఖ్యాతి ఎంత వరగా ఉందంటే ఎవ్వరు కూడా అనుభవజ్ఞంగా లేకుండా ఎవరు స్వామిని భగవంతుడిని గుర్తించని వాళ్ళు లేరు. అనుభవ జ్ఞానంతో భగవంతుడిని గుర్తించారు. భగవంతుడే ఏనని విశ్వవ్యాప్తం జరగడానికి కారణం పెద్ద వాళ్ళు చూపిన మార్గాలే అని నేను చెప్తున్నాను. అలాగే స్వామి గోకాక్ గారు మన స్వామి దగ్గరికి వచ్చిన పిల్లలను వైట్ డ్రెస్ వేసుకొని వస్తారు. ఇంట్లో ఆయన స్వామి మందిరం పెట్టుకున్నాడు. అతని ఇంట్లో పూజ గది అంతాను దేవాలయంలా ఉంటుంది. అందులో ఆయన పూజ గదిలో చేస్తుంటుంటారు. చేసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తారు, ఇంట్లోనే నిక్కర్ వేసుకొని తిరుగుతుంటుంటారట. నిక్కర్ వేసుకొని తిరుగుతుంటుంటే స్వామి ఒకనాడు డ్రెస్ వేసుకొని వచ్చినప్పుడు, ఏమి గోకాక్, నా దగ్గరికి వచ్చినప్పుడే నేను నీకు కనబడతానా దేవుడిలాగా? మీ ఇంట్లో నేను లేనా? మీ ఇంట్లో నేను ఉన్నప్పుడు నువ్వు నెక్కరేసుకొని తిరుగుతావేంటి అని అడిగితే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మనకి స్వామి వైట్ డ్రెస్ ప్రిస్క్రైబ్ చేశారు. మనం వైట్ డ్రెస్ పెట్టుకుంటే మనకి అసలు ఒరిజినల్గా విలువ ఉన్నదో లేదో మనకి తెలియదు. కానీ వైట్ డ్రెస్ వేసుకుంటే మనల్ని అందరినీ స్వామిలా చూస్తే వైట్ డ్రెస్కున్న అంత అద్భుతమైన శక్తి ఉంది. స్వామి నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఒక విషయం ఆయన ఆచరణలో పెట్టారంటే ఆచరణ వెనకాల ఎంతో విలువైన విషయం దాగి ఉంటుంది. ఆ ఆచరణ వెనకాల ఒకసారి ఏంటంటే ఒక కుటుంబంతో ఒక ఆయన వచ్చాడు. స్వామి
భార్యాభర్తలు తీసుకొచ్చాడు, భార్యను తీసుకొచ్చాడు, పిల్లల్ని తీసుకొచ్చాడు, కూర్చున్నాడు. ఆ పిల్లడు పుట్టినరోజు పుట్టినరోజు అయితే ఆయన ఏం చేశాడు, చాక్లెట్లు గట్ట పెట్టి ప్రశాంత్ లైన్లో కూర్చున్నారు. ఈయన జెంట్స్ లైన్లో కూర్చున్నారు, భార్య వాళ్ళందరూ అవతల లైన్లో, ఆడవాళ్ళ లైన్లో కూర్చున్నారు. కూర్చుంటే స్వామి వచ్చారు, దర్శనానికి వచ్చారు. ఆ పిల్లడి దగ్గర చాక్లెట్ తీసుకొని అందరికీ విసిరి ఈ పక్కన ఇంకొక వెళ్తున్నాడు. వెళ్తుంటే నిలబడన్నాడు. అంటే నేను లేచాడు. హారతి ఇమ్మన్నాడు అక్కడ స్వామికి హారతి తీసుకెళ్ళి పంతులు గారికి హారతి ఇప్పించారు. హారతి ఇప్పిస్తే ఈయన చూశాడు. ఆ రోజుల్లో చాలా పాత రోజులు. ఈయన చూసి, ఏంటి నా కొడుకుకి ఈ చేత హారతి ఇప్పించారేంటి ఇలాగని అంటే, స్వామి అన్నారు, నువ్వు వైట్ డ్రెస్ వేసుకొని రాలేదు, ఆ పక్కనున్న వాడు వైట్ డ్రెస్ చేసుకొని వచ్చాడు. అంటే వైట్ డ్రెస్కి స్వామి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, ఇప్పుడంటే కొద్దిగా అన్ని రూల్స్ సడలించబడ్డాయి, అంతా దానికి అన్ని మార్పులు చేయబడ్డాయి. కానీ ఒక్కొక్కటి చేశారంటే దాని వెనకంత స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవన్నమాట. అతను పాటించేవారు, పాటించకపోతే ఒప్పుకునేవారు కాదు. అంత దీని నిబద్ధతతో ఉండేవారు స్వామి. అలాగే వీలైనంత సాధారణంగా జీవించాలి మనం. వైరాగ్యం కలిగి ఉండి సమస్తము బ్రహ్మస్వరూపంగా అనుభవించి నీవు నిమిత్త మాత్రుడు అని గ్రహించాలి. ప్రశాంతి జీవితం అనుభవించాలి. ప్రశాంతి జీవితం అనుభవం ఎలా వస్తుంది, ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఓ చిన్న కథ. భగవంతుడు జీవుడిని సృష్టించి నీకు ఏమి కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు దేవి అడ్డు వచ్చి, దేవా అట్లు అనినిచో మానవుడు కోరినదంటూ ఉండదు, అలాగ అడిగినవన్నీ ఇచ్చినచో మత్తెక్కి ముఖం కూడా చూడడు అన్నది. వాని గతి అధోగతి అవుతుంది కదా, అట్లు ఇవ్వవద్దు అన్నది. దైవము, దేవి నేను కోరుకోమనలేదు, ఇతడు అన్నీ కోరును కానీ ఆత్మశాంతిని మాత్రం కోరుకోడు అని అన్నాడు. దైవం ఆత్మశాంతి ఇవ్వను అన్నాడు, మన దగ్గరికే వస్తాడు అన్నాడు. అప్పుడు దేవి మళ్ళీ అన్నది, మన దగ్గర మాత్రం ఆత్మశాంతి ఉన్నదా అని. దానికి భగవంతుడు అన్నాడు, మన దగ్గర ప్రత్యేకంగా ఉండనక్కర్లేదు, మనమే అందరిలోనే ఆత్మస్వరూపులుగా ఉన్నాము. తనను తాను తెలుసుకుంటే తనకు ఆత్మశాంతి వస్తుంది. తనలో ఉన్న దైవాన్ని తను దర్శించగలిస్తే తనకు ఆత్మశాంతి వస్తుంది. ప్రత్యేకంగా మనం ఇవ్వక్కర్లేదు అని దీని అభిప్రాయం. దీనిని బట్టి తెలిసింది ఏమిటంటే, ఆత్మశాంతి కావాలంటే ఆత్మదర్శనం చేసుకొని పరమాత్మను దర్శించాలి అన్నది దీనిలో ముఖ్య విషయం. మనోవాక్కాయ కర్మలు శుద్ధమైనప్పుడు అన్నీ పవిత్రమగును. నీ మనస్సుతోనే యోచన, మాటతో సూచన, క్రియలో ఆచరణ చేయగలిగినాడు అందరిలోనే దైవాలను దర్శించగలుగుతానది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక జీవితంలో అసత్యం ఆడకూడదు, మితిమీరిన కోరికలు ఉండకూడదు, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ ఉండకూడదు, ఉండిన మితిమీరి ఉండకూడదు. అందుకే మనిషి జీవితంలో 50 సంవత్సరములు గృహస్థాశ్రమం, 60 సంవత్సరముల తర్వాత వానప్రస్థం, 70 సంవత్సరం తర్వాత సన్యాసాశ్రమం, అలాంటి వారు మాత్రమే ఆధ్యాత్మంలో ఎక్కువగా మనగలుగుతారు. అలాంటి వారు మాత్రం ఎవరి కర్మలు వారు చేసుకుంటూ ఉండాలి. త్యాగభావం వలన మానవ జన్మలో స్వర్గప్రాప్తి పొందగలరు. జీవితం ఉన్నంత వరకు ఆశ్రమ ధర్మాలు పాటించాలి. ఒకరికి ఒకరు సంబంధం లేకుండా కర్మలు చేసుకోవాలి. అలా కాకుండా ఉంటే అది దుఃఖానికి మూలం అవుతుంది. ఈనాడు ఈ భౌతిక దేహంతో 99% అటాచ్మెంట్తోనే జీవితం గడుపుతున్నారు. దానిని పురస్కరించుకొని వేదం నకర్మణ నప్రజాయ ధనేన జ్ఞానేనైక త్యాగేనైక అమృతత్వమానసో అని బోధించింది. మానవులకు కర్మల వలన కానీ యోగశాస్త్రముల వలన కానీ అమృతత్వం లభించదు. కేవలం త్యాగం వల్లనే అమృతత్వం లభిస్తుంది. ఈనాటి మానవుల్లో త్యాగమే లేదు. ఏమిటా త్యాగం? రాగద్వేషాలు త్యాగం చేయాలి. నవగ్రహాలు అంటున్నారు, అది ఒకటి రాహువు, ఒకటి కేతువు. ఈ రాహుకేతువులు మానవుణ్ణి పట్టి పీడిస్తున్నాయి. అలాగే అహంకారం ఉన్నంత వరకు ఆత్మదర్శనం లభించదు. బీజముగా ఉన్నంత వరకు వృక్షముగా వాడడానికి వీల్లేదు. బీజం తన రూపాన్ని త్యాగం చేస్తేనే వృక్షంగా మారుతుంది, జ్ఞానఫలం లభిస్తుంది. అహంకారం మామూలుగా మానవులో కాదు, భీష్మాచార్యులు లాంటి వారిగా ఉన్నారని చోటు చేసుకుంటుందని భారతంలో తెలుసుకున్నాం.
అది ఎట్లనగా, భారత యుద్ధంలో భీష్మునికి అర్జునికి యుద్ధం జరుగుతున్న సమయంలో అర్జునుని బాణాలు భీష్ముడు అన్నింటినీ ఎదుర్కొంటూ అలసిపోయాడు. అన్ని అస్త్రములు అర్జున్ని ఏమీ చేయలేకపోయాయి. భీష్ముడు ఒక రకమైన అహంకారం ఆవరించింది. తన దగ్గర ఉన్న అత్యద్భుత అస్త్రం అర్జునుని మీద ప్రయోగించుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ అస్త్రము చాలా ఈ అస్త్రము చాలా ప్రత్యేకమైనది. ఎవరి వద్ద ఇలాంటి అస్త్రం దీనికి లేదు. దీనితో అర్జునుని కుప్పకూలిపోతాడు అని అనుకున్నాడు. ఆ అస్త్రం ఎలాంటిదంటే, అర్జుని చేతి వేళ్లకు గోరుకు చర్మమునకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో కేంద్రీకరించి ఆ అస్త్రం విడిచిపెడతారట. ఆ బాణం ఆ ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళి పుచ్చుకుంటుంది. ఈ విషయం కృష్ణ పరమాత్మ గ్రహించి అస్త్రాన్ని పక్కకు తప్పించాడు. అర్జునుని బాణం భీష్ముడికి తగిలి భీష్ముడు కుప్పకూలిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా భావించాడు, భీష్ముడు ఎంత గొప్పవాడైనా కూడా ఆకరణ అహంకారంతో తన వద్ద బాణాన్ని వదిలాడు. దాని కారణంగా అహంకారం క్షయమే మోక్షం. అటువంటి అహంకారం రావడం వల్ల మోక్షానికి దూరం అయ్యాడు. అందుకని అతనిలో అహంకారాన్ని నిర్మూలన చేయాలి, అతనికి ముక్తి ప్రసాదించాలి అని అతని చేత విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పించి 18 రోజులు అంపశయ్య మీద అహంకార నిర్మూలనను గావించాడు. డిఎస్ శాస్త్రి గారు మన రుద్ర పారాయణంలో బాణాల యొక్క గొప్పతనాన్ని, బాణాలు ఎలాంటివో, అది బాణంలోని అంబులకి బాణాలకి ఉన్న గొప్ప విశేషాలని మనం ఆ రోజు తెలుసుకున్నాం. అందులో శివుడికి విష్ణువుకి ఉన్న సంబంధం కూడా తెలిపారు. ఆ శివుడికి విష్ణువు సంబంధం ఇప్పుడు శివుడికి విష్ణువు సంబంధంలో విష్ణు పారాయణ భీష్ముడి చేత చెప్పించడంలోని కృష్ణ పరమాత్మ ఆ రుద్రంలోని ఆధారం చేసుకుని ఈ పని చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఆ రుద్రానికి ఇప్పుడు శ్రీకృష్ణుడు చేసిన దానికి సంబంధం ఉందని నాకు అనిపించింది. సాయిరాం. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం. ఈ 9 భక్తి మార్గాలలో భగవంతుని దర్శనం, అనుగ్రహాన్ని పొందగలం. కానీ ఈ 9 మార్గాలకు ప్రధానమైనది మనస్సు. ఏది చేయాలన్నా మనసే. ఆ మనస్సు మాలిన్యంగా ఉంటే ఈ సాధనలన్నీ యాంత్రికంగానే దైవాన్ని చేరవు. శరీరాన్ని చూసేవాడికి మనస్సు కనబడదు, మనస్సును చూసేవాడికి ఆత్మ కనబడదు, ఆత్మను చూసేవాడికి మనస్సు శరీరం రెండూ కనబడవు. అందుకే అనన్యా చింతయంతో మాం యోజనా పర్యపాసతే. ఎవరైతే మనస్సునే పూర్తిగా భగవంతునిపై లక్ష్యపరిచి నన్ను ఉపాసన సరుపుతారో వారి యొక్క యోగక్షేమములు నేను చూసుకుంటాను. వారు ఎటువంటి వారుగా ఉండాలి? యోగుల, జ్ఞానుల, సాధువుల, సన్యాసుల, ఋషుల, భక్తుల అని కాదు, ఏదైనా పర్వాలేదు. భక్తులు ప్రేమతత్వాన్ని అనుభవించారు. భక్తి అనే బురకాన్ని వేసుకొని భక్తి మార్గంలో మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. ఫలములోని మధుర రసము తరువులు తానెరుగున, పువ్వులోని పరిమళం తేగిలు అనుభవించిన, గ్రంథాలలోని నవరసములు పుస్తకములు అనుభవించిన, నివృత్తి మార్గంలో సార సాహిత్యములు ప్రవృత్తి పనులు ఎట్లు ఎదుగుదురు. భక్తి మార్గంలో ఉన్న మానవుడు భక్తిని పొందలేడు. మానవుడు పుట్టాడు కానీ మాధవత్వం పుట్టలేదు. ఆధ్యాత్మికని కేవలం శ్రవణం మాత్రమే చేస్తూ ఉంటే కాలం వృధా అవుతుంది. శ్రవణం చేసిన దాన్ని మననం చేయాలి, మననం చేసిన దాన్ని నిధిధ్యాసం చేయాలి, అనగా ఆచరణలో పెట్టాలి. చిలుకవలే పలుకుతున్నాం కానీ చిలుకవలే రుచి చూడడం లేదు. 9 భక్తి మార్గాలు, వాటి లక్షణాలు కేవలం చాకలి వారి పని వంటిది. మురికి కూరలను ఉతికి శుభ్రం చేయడం లాంటివి. ఇవన్నీ మనస్సును శుభ్రం చేసుకోవడానికి సాధనలు. మనస్సుకి మురికి లేకుండా శుద్ధ మనస్సు ధరించితే స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. అప్పుడే నీవేమో నీకు తెలుస్తుంది. ఉదాహరణకు తర్వాత ఏనాడు మానవుడు మానవత్వాన్ని తెలుసుకుంటాడో ఆనాడే మాధవుడు అవుతాడు. ఎండుటాకు, ఉక్కుగుండు పక్కపక్కనే ఉంటాయి, కానీ గాలి వేచగానే ఎండుటాకు 8 మైళ్ళ దూరం పరిగెడుతుంది.
ఉక్కు గుండు మాత్రం స్థిరంగా అక్కడే ఉంటుంది. అలాగే ఉక్కు గుండులా చెల్లిపోకుండా నిశ్చలమైన నిర్మలమైన స్థానం అభివృద్ధి పరుచుకోవాలి. అదే చైతన్య స్వరూపం. అటువంటి జ్ఞానం మనం తెలుసుకోగలిగే ఇదే నిజమైన ఆధ్యాత్మికత. దైవ చింతనతో ఎప్పుడూ ఉండాలి. ఓసారి కబీర్ దాసు ఎప్పుడూ దైవ చింతనతో ఉండి బట్టలు నేస్తూ ఉండేవాడు. అతని దగ్గరికి ఒక మిత్రుడు వచ్చాడు. వచ్చి, దాసు, నువ్వు ఎప్పుడు చూసినా ఎప్పుడూ దైవ చింతనతో ఉంటావు, నీకు ఇదెలా సాధ్యం అని అడిగాడు. అడిగితే కబీర్ దాసు వెంటనే భార్యని పిలిచాడు. భార్యని పిలిచి, దీపం బుడ్డి వెలిగించి తీసుకురా, కిరసనాలి బుడ్డీలు ఆ రోజుల్లో ఉండి కిరసనాలి బుడ్డి వెలిగించి తీసుకురా అన్నాడు. అప్పుడు ఆ భార్య ఆ కిరసనాలి దీపం వెలిగి తీసుకొచ్చింది. తీసుకొస్తే, ఇదేమిటి, ఇది పగల కదా, నేతలకి రాత్రి కదా నువ్వు నేసేటప్పుడు కిరసనాలి బుడ్డి పెట్టుకొని నేస్తుంటుంటావు, ఇప్పుడెందుకు కిరసనాలి బుడ్డి తెమ్మన్నావు అని అడిగాడు వాళ్ళు. ఇది నా భార్య ఆ ప్రశ్న నాకు వేయలేదు, తెలుసుకున్నావా అన్నాడు. ఏమండి, నా భార్య ఈ ప్రశ్న వేసిందా, ఇది రాత్రి కదా మీరు ఎందుకు తెమ్మన్నా అడగలేదు. అలాగ ప్రశ్నలు వేసే భార్యలు ఉంటే ఆధ్యాత్మిక సాధన జరగదు. ఏమీ అనకుండా నేను ఏది చెప్తే అది వెంటనే నా దగ్గర తీసుకొని ఇచ్చింది. ఇలాంటి భాగస్వామి గారి జీవితంలో ఉంటే ఆధ్యాత్మిక అడ్డు ఉండదు అని కబీర్ దాసు తెలియపరిచాడు. అలాగే జ్ఞానం గురించి రామకృష్ణ పరమహంస దగ్గర ఒక అనుభవం ఉంది. జ్ఞానం అంటే ఏమిటంటే, రామకృష్ణ పరమహంస తన శిష్యులతో కాళికా మందిరంలో కూర్చున్నారు. కూర్చుంటే ఒక సాధువు వచ్చాడు. ఎక్కడి నుంచో సాధువు వచ్చి మధ్యాహ్నం 12 గంటలు ఎంత అవుతుంది, 12-2 గంటల ఆ టైంలో వస్తే ఒక గోడ దగ్గర, కంపౌండ్ వాళ్ళ దగ్గర ఎంగిలాకులు అన్నీ పడేసిన ఉన్న చోటు దగ్గరికి చూశాడు. చూస్తే అక్కడ కుక్కలు ఆ ఎంగిలాకులు తింటున్నాయి, ఆకులు మెతుకులు తింటున్నాయి. అక్కడికి ఈ సాధువు వెళ్ళి అక్కడ ఉన్న ఆకుల్లో మరికొన్ని ఆకులు తీసుకొని ఆ మెతుకులన్నీ తిని, తర్వాత పక్క నుంచి పారుతున్న కాలువలో నీరు దోషుడితో తీసి తాగి వెంటనే మళ్ళీ కాళీ మందిరానికి వచ్చి ఈ రామకృష్ణ పరమహంస శిష్యులు అందరూ కూర్చొని వాళ్ళ దగ్గరికి వచ్చి స్వామికి కాళీమాతకి శ్వాసనం చేశాడు. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుమరావశోణి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పవాణస్తే నమస్తే నమస్తే జగదేక మాత అని ఒక శ్లోకం చెప్పి తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటుంటే ఇదంతా చూసి శిష్యులు, ఏం స్వామి దీని అర్థం అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నాడు, అతని వెనకాలే వెళ్ళు అన్నాడు. సరే, ఒక శిష్యుని పంపించాడు. ఆ శిష్యుడి పేరు హృదయుడు. ఆ శిష్యుని పంపించి వెనకాలే వెళ్ళాడు. అతను సాధువు వెనకాలే ఈ శిష్యుడు అనుసరించి వెళ్ళాడు. వెళితే ఆయన సాధువు వెనక్కి తిరిగి చూశాడు. ఏం వస్తున్నావు అని అడిగాడు. అంటే ఏదో చెప్తారని వస్తున్నాను స్వామి అన్నాడు. మురికి కాలువలో నీరు, కుక్కలు తింటున్న అన్నం మెతుకులు, ఒకేలా విందు భోజనం, గంగానది నీరు, ఈ 4 నీకు ఒకేలాగిన కనబడినప్పుడు, తర్వాత కర్ణ కఠోరమైన శబ్దములు, వీణులు విందైన సంగీతం నీవు ఒకే రకంగా వినబడినప్పుడు నువ్వు జ్ఞానివయ్యేవని తెలుసుకో అన్నాడు. మురికి కాలువలో నీరు, గంగానదిలో నీరు ఒకేలా కనబడాలి. అక్కడ ఎంగిలి మెతుకులు, పంచపక్ష పరవన్నాడు, అది కూడా ఒకేలా కనబడాలి. ఈ 2 నీకు ఒకేలా కనబడితే నువ్వు జ్ఞానివి. అలాగే కర్ణ కఠోరమైన శబ్దాలు, వినలేని శబ్దాలు, వీణులు విందైన సంగీతం, అది నీకు ఒకేలాగా వినబడాలి. ఇలా కానీ నీకు జరిగితే నువ్వు జ్ఞానివయ్యేవని తెలుసుకో అన్నాడు. అని వెళ్ళిపోయాడు. నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గర మళ్ళీ ఆ శిష్యుడు వచ్చాడు. ఏం జరిగిందంటే చెప్పాడు. నీకు అర్థమైందా ఇప్పుడు అంటే? రామకృష్ణ పరమహంసకి ఈ సమస్య తెలుసు. అతను జ్ఞాని అని చెప్పడానికి బదులు అతని వెనకాల నువ్వు వెళ్ళి తెలుసుకో అని చెప్పాడు. అప్పుడు ఈ హృదయుడు వెళ్ళి ఈ విషయం తెలుసుకొని మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. జ్ఞాని అంటే ఇటువంటి అర్థం మనకి లభించింది. అందుకు ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇటువంటి జ్ఞానులు మనం చూడగలుస్తున్నామా? అసలు ఉన్నారా? అస్సలు ఎటువంటి కంఫర్ట్స్తో ఉంటారు, ఎటువంటి రాజభోగాలతో ఉంటున్నారు, పీఠాధిపతి ఎవరైతేనేంటి ఎంతెంత అనుభవాలతో ఉంటున్నారు, ఈ అనుభవాలతో ఇంత అనుభవాలతో ఉంటుంటే ఆధ్యాత్మికతలో ఎంత ముందుకు వెళ్తున్నారు, ఇవన్నీ ఆలోచిస్తే మనకి అంటే మనం చిన్నవాళ్ళమే, మనం మనం జ్ఞానులం కాను కానీ ఆదర్శంగా తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం తీసుకోగలమా అనే ఒక అనుమానం మనకి రాక తప్పదు. అలాగే పరివర్తన ఒకటి చెప్తాను. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు.
అతను ఎలా స్నేహితుడే అంటే అతని పేరు సత్యనారాయణ అనుకుంటాను. అతను నేను పుట్టపర్తి ఒకసారి ప్రశాంత్ వెళ్తుంటుంటే ప్రశాంత్ ఎక్స్ప్రెస్లో నా సైడ్ లెఫ్ట్ అతను కూర్చున్నాడు. అతను ఎక్కడో కూర్చున్నాడు. సాయంకాలం 6 గంటలైంది, మనం భజన చేస్తుంటాం కదా ప్రశాంతంలో వెళ్తున్నప్పుడు. అప్పుడు ఆ భజన చేస్తే సరిగ్గా 6 గంటలకు వచ్చేటప్పుడు గబగబా వచ్చి నా దగ్గరికి వచ్చి విభూతి ఉందా అని అడిగాడు. అడిగితే నేను వెంటనే విభూతి ఉంది అని చెప్పి సూచించాను. అతను చూస్తే శుభ్రంగా వైట్ డ్రెస్ గట్ట వేసుకున్నాడు. అందువల్ల ఇతను కూడా పుట్టపర్తి వస్తున్నాడేమో అనుకున్నాను. అనుకొని విభూతి ఉన్నట్టు విభూతి ఇచ్చాను. విభూతి ఉంటే సరే విభూతి తీసుకొని నా పక్కనే కూర్చోడాడు. పక్క పెడతాడు. కూర్చొని అయితే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని. నేను విశాఖపట్నం నుంచి వస్తున్నానండి అన్నాను. మీరు ఏమిటి అని అన్నాడు. అంటే నేను పలానా అండి అన్నాడు. మీరు ఎన్నాళ్ళ నుంచి పుట్టపర్తి వెళ్తున్నారన్నాడు. చాలా రోజుల నుంచి వెళ్తున్నానండి అన్నాడు. అంటే మరి మీకేమిటి స్వామితో అనుభవాలు? స్వామితో అనుభవాలు అంటే ఏముంటాయండి, స్వామి అంటే నాకు చాలా ఇష్టము, వెళ్తున్నాను, అనుభవాలు అంటే నేను చెప్పగలను, పెద్ద గొప్ప అనుభవాలు ఏమి చెప్పడానికి నాకు ఏం లేవన్నాను. అంటే అది ఊరుకున్నాడు. కాసేపు ఇద్దరం ఊరుకున్నాం, మౌనంగా ఉన్నాం. తర్వాత సరే కూర్చున్నారు కదా అనేసి నేనన్నాను, సరే మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగితే నాది పర్లాకు ఒరిస్సాకి ఆంధ్రాకి బోర్డర్లోని కాశీనగరం అని పట్టణం ఉందండి, అక్కడ నేను ఉంటున్నాను. అయితే స్వామికి మీరు ఎన్నిసార్లు పుట్టపర్తి వస్తానంటే నేను వస్తున్నానండి, ఇప్పటికి 2-3 సార్లు వచ్చాను అన్నారు. అంటే మీకేమైనా అనుభవాలు అంటే మళ్ళీ నాకు ఆయన సర్కాస్టిక్గా మీలాగా నేను దాచుకోను, నేను చెప్తానన్నాడు. అంటే సరే చెప్పండి స్వామి చెప్పండి అన్నాను. నేను వృత్తిరీత్యా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు లేని వ్యసనాలు లేవు. ఒక్కొక్కప్పుడు నా అంతటి పాపాత్ముడు కూడా లేడేమో అని నా మనసుకు అనిపిస్తూ ఉంటుంది. నేను చేస్తున్న తప్పని నాకు ఎప్పుడు అనిపిస్తున్నా సరే నేను ఏమీ సర్దుకోలేకపోతున్నాను. నేను అలాగే నడుస్తున్నాను. ఈ ప్రపంచంలో చెడే తప్పింది నా మంచి అయితే కనబడదు. అలాంటి నా జీవనం నాది. ఈ జీవనంలో నా భార్య స్వామి సత్యసాయిబాబా భక్తురాలు, నాకు 2 పిల్లలు. ఆమె పుట్టపర్తి ఎప్పుడు వెళ్తుంది. నాకున్న సుగుణం ఏమిటంటే ఆమె ఎప్పుడు పుట్టపర్తి వెళ్తానన్నా నేను ఎప్పుడు అడ్డు చెప్పలేదు. ఆమె వెళ్తుంటుందో వస్తుంటుంది. నేను నా ఉద్యోగం ఏంటంటే ఉద్యోగం అయిపోయిననే కోర్టు నుంచి రాగానే సాయంకాలం మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మా ఇంటికి వచ్చి ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని అక్కడ క్లబ్బులాగా నా తాలూకా రూమ్ అంతా తయారు చేసుకొని తాగుతాందని ఆడుతుంటాం, అనకూడదు మాట్లాడతాం, చేయకుండా పనులు చేస్తుంటాం, ఎన్నో రకమైన తప్పులు చేస్తుంటుంటాం, పేకాట్లు ఆడుతుంటాం. ఇవన్నీ నా భార్య భరిస్తూ వస్తుంది. ఇంట్లోని జరుగుతానని ఎప్పుడు చెప్పలేదు. తర్వాత ఆమె మాకు కావలసినవన్నీ, గొప్పతనం ఏంటంటే మాకు కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటుంది. అవన్నీ ఏం కావాలో వాళ్ళు పంపించేసి ఫ్యామిలీతో ఒంటరితో ఉంటారు కదా, వెళ్ళి ప్యాసిఫిక్గా నేను పెట్టుకుంటారు. ధనవంతుల కుటుంబం. అయితే ఇలా జరుగుతుంటుంటే కొన్నాళ్ళు పోయాక భార్య అంటుంది, మీరు ఒకసారి పుట్టపర్తి రండి అని అంటుంది. ఈయన ఆలోచిస్తాడు, ఎప్పుడూ నా భార్య నాకు పుట్టపర్తి రమ్మలేదు, పోనీ ఒక్కసారి భార్య మాట వింటూ వచ్చిన నష్టం ఏంటి, పుట్టపర్తి వెళ్దాం అనేసి ఆయన పుట్టపర్తి భార్యతో బయలుదేరుతాడు. బయలుదేరి స్వామి దర్శనం చేసుకున్నాడట. స్వామి దర్శనం చేసుకున్నాను. నేను మగవాళ్ళ సైడ్ కూర్చున్నాను, నా భార్య పిల్లలు లేడీస్ సైడ్ కూర్చున్నారు. పుట్టపర్తికి వెళ్ళిన వెంటనే నాకు ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి, ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చారన్న భావన నాకు కలిగిన మరుసటి రోజు దర్శనంలో కూర్చుంటే స్వామి దూరం నుంచి వస్తున్నారు. అప్పుడు దర్శనం 6:30, 7 ఆ ప్రాంతంలో ఉండేది. దర్శనం ఇస్తుంటే దూరం నుంచి వస్తున్నారు. అక్కడి నుంచి పూర్ణచంద్ర తాగటం పక్కన నుంచి వస్తారు కదా స్వామి, మనందరికీ తెలుసు కదా. వచ్చిన వెంటనే మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. స్వామి మెల్లగా నడుచుకొని వస్తున్నారు. ఇతను స్వదేగంగా స్వామిని చూస్తుంటుంటే ఏంటి ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉన్నాడు స్వామి, ఇలాగున్నారు ఏమిటో అని అలాగా రకరకాలైన ఊహలు వస్తున్నాయి. మహానుభావుడు అని ఆలోచించుకున్నాడు. కానీ ఈయన దోషి కదా, ఈయన చేస్తున్న పనులు మంచివి కావు కదా, అటువంటి భగవద్ దర్శనాన్ని ఈయన చేసుకుంటే ఏం ప్రమాదం వస్తుందో, ఈయన ఎంత శక్తి స్వరూపం మనకు తెలియదు, ఏం చేస్తాడో మనకు తెలియదు కదా అనేసి ఈ భయంతో ఈయనున్నాడు. ఆయన అలాగా నడుచుకొని స్వామి ఇతని దగ్గరికి వచ్చాడు. ఇతని దగ్గరికి వచ్చి ఇతను తల వంచుకొని కూర్చున్నాడు. చూడలేదు, దాటి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతే అమ్మయ్య అనుకున్నాడు. ఆ రోజు జరిగిపోయింది. మళ్ళీ ఆ రోజు సాయంకాలం దర్శనానికి వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి. మళ్ళీ మొదటి వరుసలోనే ఈయన సీట్ వచ్చింది. మొదటి వరుసలోనే ఈయన కూర్చున్నారు. కూర్చుంటే స్వామి దగ్గరికి వచ్చి ఈయన దాటి 2 అడుగులు ముందుకు వేసి మళ్ళీ 2 అడుగులు వెనక్కి వచ్చి ఇతని ముఖం మీద పెట్టి చీర్స్ అన్నారు. చీర్స్ అనగానే ఈయనకు చెమటలెక్కే. ఈ ఫ్రెండ్స్ అందరూ ఇంట్లోనే కూర్చొని తాగితందనలాడుతుండండి. ఒకటికొకటి గ్లాసులు పట్టుకొని చీర్స్ అనుకొని తైతక్కలాడుతున్నాడు. సిగ్గుపడిపోయాడు. అనుభవంలో ఏంటి ఇది, ఎంత ఘోరం ఏంటి, ఎంత బాధ ఏంటి, నేను చేసిందంతా ఈ స్వామికి తెలిసిందా, చూశారా అన్నంత ఒక రకమైన బాధ వచ్చి ఏం చేయాలో తోచలేదు. స్వామి అతనికి చెల మీద చెయ్యి వేశారు. పాద నమస్కారం చేసుకో అన్నాడు. అనగానే పాద నమస్కారం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత స్వామి వెళ్ళిపోయారు. ఇతనిలోని ఇంకా ఈ అనుభూతికి ఆయన హృదయం ఎలా మారిపోయిందో ఏంటి, ఎంత పాపాత్ముడు నేను. స్వామి ఒక మాట అనకుండా, ఏం చెప్పకుండా, ఏం చెయ్యకుండా, ఏమీ అనకుండా తల మీద చేసి ఆశీర్వదించి నువ్వు పాద నమస్కారం చేసుకో అని అనగానే నాకు చెల్లించిపోయాడు. బయటకు వచ్చాడు. భార్యతో ఇదంతా జరిగింది చెప్పాడు. భార్య విపరీతంగా ఏడ్చింది. స్వామి ఏంటండి ఎంత అనుగ్రహించారు మనకి, కళ్ళల్లోని పిల్లలతోటి మనం ఎంత అద్భుతం మనకి ఇలా జరిగిందంటే నాకు నమ్మలేకపోతున్నాను, స్వామి ఉన్నారండి అని ఎంతో సంతృప్తి పడిపోయింది ఆవిడ. సంతృప్తి పడిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఎక్కువ రోజు ఉండలేదు. మళ్ళీ వెంటనే వాళ్ళ గ్రామానికి వచ్చారు. ఈ ట్రైన్లోని ఇంక రకరకాలమైన ఊహలు వస్తున్నాయి. ఎలా బ్రతకాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇప్పుడు నేను చేయవలసిన పరిస్థితి ఏమిటి నాకు తెలియట్లేదని అతనికి అనిపించింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే రాగానే ఫస్ట్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగానికి రాజీనామా పంపించాడు. రాజీనామా పంపించడం వాళ్ళ అన్నదమ్ములు కూడా అంత హై పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు కూడా పెద్ద చదువుల్లో ఉన్నారు. 4-5 అన్నదమ్ములు అనుకోండి వాళ్ళ జీవితాలు. అయితే అతను రాజీనామా పంపించడం అందరూ ఆశ్చర్యపోయారు. ఏంట్రా నువ్వు ఇలా రాజీనామా ఇవ్వడేమిటి వాళ్ళ బ్రదర్స్ అందరూ అడిగాడు. ఇప్పుడు భార్యతో చెప్పాడు, ఏమిటి రాజీనామా ఇచ్చారంటే, నేను నా వృత్తే పరమ నీచమైన వృత్తి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబద్ధాలు ఆడాలి, మోసాలు చేయాలి, దగాలు చేయాలి, న్యాయంగా ఉండలేను. ఇన్ని రకమైన పరిస్థితులు నాకు ఉద్యోగంలో ఎదురవుతుంటుంటాయి. ఇవన్నీ ఇప్పుడు చేయటానికి నాకు ఇష్టం లేదు. నేను ఇవన్నీ చేయడం నాకు మనసు అంగీకరించడం లేదు. అందువల్ల నేను రిజైన్ చేశాను. ఆ వృత్తిలో ఉన్నంతకాలం నేను మనిషిగా ఉండలేను అని నాకు అనిపించి నేను రిజైన్ చేశాను భార్యతో చెప్పాడు. భార్య ఎంతో సంతోషించింది. సరే అయిపోయింది. ఇక్కడి బంధువులు, చుట్టుపక్కల వీళ్ళు ఫ్రెండ్స్, రోజు తాగిన వాళ్ళు రోజు వస్తుంది, ఏంట్రా నువ్వు ఇదేంటి పిచ్చోళ్ళలో ఉన్నావు, నువ్వేంటి ఇలా మారిపోయేంటి, ఇలా చేసేవేంటి, నీకేం బుద్ధి ఉందా, ఇలాంటి పనులు చేయడం ఏంటి, రాజు లాంటి ఉద్యోగం మానేస్తావా నువ్వు, నీకు ఎవడు చెప్పాడు, ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి, అది ఇలా రకరకాల ఎవరికి తోచిన వాళ్ళు మాట్లాడారు. ఇలాగ మన క్షోభ పట్టుకుందానికి. అలా వెంటనే ఏం చేశాడు, ఇంకో పని ఏం చేశాడంటే వెంటనే ఒక 10-20 ఆవులు కొన్నాడంట, ఎదులు కొన్నాడంట. తర్వాత వెనకాతల స్థలం ఉంది, పూల మొక్కలు, కూరగాయల మొక్కలు అన్నీ వేశాడట. పేదవాళ్ళందరికీ ఉచితంగా కూరగాయలు ఇవ్వడం, పేదవాళ్ళందరికీ పాలు ఉచితంగా ఇవ్వడం, పేదవాళ్ళందరికీ దాన ధర్మాలు చేయడం, పేదవాళ్ళందరికీ లేకపోతే పిల్లలకి చదువులు చదివించడం, పేద పిల్లలకి, ఇలాంటి వాటిల్లోని ప్రారంభించేసరికల్లా వీళ్ళు ఇలా చేస్తున్నా సరే, ఏంటే నీ భర్త ఇలా తయారాడంటే వాడు ఏంటి ఉన్నదంతా ఇలా కాల్చేస్తాడా ఏంటి, ఇలా నాశనం చేసేస్తాడా, ఇలా తయారాడంటే ఇప్పుడే యోగిలా తయారైపోయి ఇలా మాట్లాడతాడని అందరితో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాడు. కానీ ఈయన ఏం చేశాడంటే ఆ తర్వాత భార్యాబిడ్డలతో కాకుండా తను ఎన్నోసార్లు ఒంటరిగా వచ్చేవాడు. ఒంటరిగా వచ్చినప్పుడు నాకు చాలా కొంతకాలం ఉత్తరాలు కూడా రాసేవాడు ఆయన. అయిన తర్వాత ట్రైన్లో మాట్లాడుకుని ఒక్కొక్కరు ఉత్తరం రాసినప్పుడు నేను బయలుదేరుతున్నాను, మీరు బయలుదేరండి అని కూడా అనేవాడు. అంటే నేను బయలుదేరేవాడిని కూడా, అతనితో కూడా కలిసి వెళ్ళేవాడిని. ఇలాంటి జరుగుతున్న సమయంలో ఆయన ఏం చేశారంటే ఈ ఈశావాసోపనిషత్తులు, ఈ ఉపనిషత్తులన్నీ కొనుక్కున్నాడు, పుస్తకాలన్నీ కొనుక్కున్నాడు, గ్రంథ పఠనం ప్రారంభించాడు. ఇలాగ మార్పు తెచ్చుకున్నాడు జీవితంలో.
జీవితంలో మార్పు తెచ్చుకున్నారట. నాకు లాస్ట్లో ఒక క్యాంపులో అడిగారు, ఏంటండి ఎంత అనుభవిస్తున్నాను, ఎంత అల్లరి పెడుతున్నారు సార్ చుట్టుపక్కల వాళ్ళందరూ, నేను తట్టుకోలేకపోతున్నాను సార్, మీరు ఎందుకో నేను మీరంటే ఏదైనా సలహా ఇస్తారేమో చెప్తారేమో అని నాకు అనిపిస్తున్నది మిమ్మల్ని చూస్తుంటుంటే, ఏం చెప్తారు మీరు అని అడిగాడు. నాకు ఏం చెప్తానండి, ఇది మాత్రం మీకు స్వామి చేస్తున్నారు, ఈ పరిస్థితిని మీకు కల్పించిన వాడు స్వామే, మీ చుట్టుపక్కల మీ అందరి చేత చెప్పించిన వాడు కూడా స్వామే. వాళ్ళు మీరు ఇటు ఉంటారా, అటుపోతారా, మీరు మళ్ళీ పబ్లిక్ ప్రాసెస్కి ఏదో ఉద్యోగంలోకి పోతారా, లేకపోతే ఇప్పుడు ఎంచుకున్న జీవితంలో కంటిన్యూ అవుతారా, ఇది మీకు పరీక్ష పెడుతున్నారు స్వామి. ఇప్పుడు మీరుంటే మీ భవిష్యత్ అంతా స్వామి చూసుకుంటారు, మీకు అన్నీ సర్వం శుభ్రంగా జరుగుతుంది. మీరు వెళ్ళిపోయారనుకోండి, మీరు మళ్ళీ మీ జీవితంలో మిమ్మల్ని మరి స్వామి చూడడం అని నాకు అనిపిస్తున్నది. స్వామి ఇప్పటి వరకు చేసిన పనులన్నీ ఇలాగే ఉంటాయి, అందుకోసం ఇది నా ఒక సలహా. చాలా బాగా చెప్పారు. నేను ఇంకా వెళ్ళే పరిస్థితి లేదండి, నేను నిర్ణయం చేసేసుకున్నాను, ఇంకా మాకేం ఆస్తి కోసం చాలా ఉన్నాయి, మాకు ఇదేం అంటే ఇటువంటి ఇప్పుడు నిత్య జీవితం శుభ్రంగా బతుకుతున్నారు. ఆ పిల్లలు పాటి పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఉంటారు. ఇది జరిగి చాలా రోజులు అయిపోయింది. ఇప్పటికీ ఆయన ఎంతో క్షేమంగా. నేను ఎప్పుడు కూడా మళ్ళీ ఇంతకాలమైనా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. హైదరాబాద్, విశాఖపట్నం నుంచి వెళ్ళొచ్చు, కాశీనగర్ వెళ్ళడానికి తర్వాత ఉత్తరాలు కూడా అయిపోయాయి. ఇటువంటి పరివర్తన ఎన్ని తపస్సులు చేస్తూ వస్తుంది, ఎంత గొప్ప భగవంతుడు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు, ఎవరు ఇంత సులువుగా వ్యక్తి క్యారెక్టర్ ఫార్మేషన్ తీసుకొస్తారు చెప్పండి. వ్యక్తి సంస్కరణ ఎవరినైనా చేయగలరా, పరివర్తన చేయగలరా? అది ఒక్క స్వామికే జరిగింది. ఈ స్వామి అతను ఒక్కరికే కాదు, ఎంతమందికో చేశారు ఇలా. ఒకసారి ఈ సన్యాసి 5 శిష్యులు చూసుకొచ్చి ప్రశాంతం వచ్చాడు. వస్తే ప్రశాంతి సన్యాసులు ఈ శిష్యులతో అందరూ చెప్పాడు, మనం సన్యాసులం కదా, మనకు స్వామి శుభ్రంగా చూస్తారని. సరే ఈ ప్రశాంతంలోకి వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఈ సన్యాసులు వచ్చిన తర్వాత మనందరికీ తెలిసి మనం పుట్టబట్టి వెళ్తుంటుంటాం. కొంతమందికి ప్రత్యేక దర్శనాలు, కొంతమంది వాళ్ళని అక్కడ కాకుండా వేరేగా ప్రత్యేక దీంట్లో కూర్చోబెడతారు. కాషాయ వస్త్రాలు వేసుకొని వస్తే వాళ్ళకి 5 బ్యాచ్గా వస్తాడు, కూర్చోబెడతారు. అలాగే బ్యాచ్గా వస్తుంటే కూర్చున్నారు వీళ్ళు. స్వామి చూసారు, ఎప్పుడు పలకరించలేదు, రమ్మనలేదు, ఏమనలేదు, వెళ్ళిపోయారు. ఈయన కోపం వచ్చింది. ఇంత వచ్చాను, అందరూ అంటారు స్వామి చాలా గొప్పవారని, సాటి సన్యాసి అంటే స్వామి ఎక్కడ, ఈయన ఎక్కడ? సాటి సన్యాసులను కూడా గౌరవించే స్థితి ఈయనకి లేదు. ఎవరు చెప్పారు ఇంత ఈయన మహానుభావుడని అని విసుక్కొని ఆ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. అప్పటికి మన ప్రశాంతమైన స్టేషన్ లేదు, ధర్మవరం వెళ్ళాలి. స్వామి ఏం చేశారంటే ఒక స్టూడెంట్ని పంపించి ఆ సన్యాసులు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళని తీసుకొని రా అన్నమాట. అప్పటికి వెళ్ళేటప్పటికే బస్ స్టాండ్కి వెళ్ళేసరికి బస్ స్టాండ్లో బస్సు వెళ్ళిపోయింది, సన్యాసులు వెళ్ళిపోయారు. ఈ స్టూడెంట్లు 2-3 వెళ్ళారు, చెప్పడానికి వెళ్ళేటప్పుడే బస్సు వెళ్ళిపోయిందని ఇప్పుడే ఎక్కేశారన్నాడు. స్వామి ఎక్కేశారని చెప్తే ఏమంటారని ఈ పిల్లలు బస్సు ఎక్కేసి అక్కడికి ధర్మవరం వెళ్ళారు. ధర్మవరంలో మాత్రం ఉన్నారు, ట్రైన్ రాలేదు, ధర్మవరంలో ఉన్నారు. ఉంటే ధర్మవరంలో నేను స్వామి పంపించారండి, నాకు మీరు వచ్చేసారంట, మీకు రమ్మనమన్నారు. ఏమిటయ్యా మీ స్వామి రమ్మనమన్నా? మేము ఏమిటనుకుంటున్నాం, మా సాధువులు అంటే ఏమనుకుంటున్నారు, మీ స్వామి ఎక్కడ రావడం ఏంటి అని గీర్వాణంగా మాటలు మారి ఈ శిష్యుల దగ్గరికి కన్నా హోదా తెలుసుకోవాలి కదా, ఆ శిష్యుల దగ్గర కొంచెం అధికారం ఉంది, వీళ్ళు మాట్లాడారు, ఏదో స్వామి కంటే దాన్ని గొప్పవాడు అన్నట్టు పిలిపించినట్టు. అయ్యేసరికల్లా అది కాదండి, స్వామి ఎందుకు రమ్మన్నారు, రండి, మీరు ఇంత దూరం నేను వచ్చాను కదా, మీరు రండి రాకపోతే ఎలా ఉంది, రండి, ఎందుకు రమ్మన్నారో మిమ్మల్ని, స్వామి ఎందుకు రమ్మన్నారో ఏదో ఉంటుంది ఇందులోని అని చెప్పారు. సరే అని చెప్పేసి మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఆ ఒక్క సన్యాసి మాత్రమే కృష్ణుడితో వచ్చాడు, ఈ స్టూడెంట్తో వచ్చారు. ప్రశాంతులనేకి వచ్చారు. స్వామి ఇంటర్వ్యూ రూమ్లోని ఆ సాయంకాలం పిలిచారు. పిలిస్తే ఇంటర్వ్యూకి వచ్చారు. ఏమీ వెళ్ళిపోయారు మీరు అని అడిగారు. స్వామి మేము 10 రోజులు ఉన్నాం స్వామి మీ దర్శనం కోసం, అసలు మీరు చూడలేదు అందుకని అన్నాడు. అప్పుడు స్వామి ఆ సన్యాసి దగ్గర తన చెయ్యిని ఇలా చూపించాడు. చెయ్యి చూపిస్తే ఈ సన్యాసి తాలూకా భార్య బిచ్చమెట్టుకొని ఊరమ్మని తిరుగుతుంది, భిక్షాటం చేస్తూ కనబడింది. ఇది నీ భార్యేనా అని అడిగాడు. బెక్క అయిపోయాడు. స్వామి అన్నాడు, సన్యాసం తీసుకుంటే భార్య పెర్మిషన్ తీసుకోవాలి, భార్య పెర్మిషన్ తీసుకుంది, పుత్రులు పెర్మిషన్ ఉంది, నువ్వు సన్యాసం కాషాయ వస్త్రాలు ధరించే యోగ్యత నీకు లేదు,
నువ్వు సన్యాసం ఎలాగవుతావు? ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమెకి ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నారు? నేనే చూస్తున్నాను అమ్మ ఆయనకి అని చెప్పాడు ఆమెకి. అనగానే జ్ఞానోదయం కలిగిన వెంటనే కాళ్ళ మీద పడ్డాడు, నమస్కారం చేసుకున్నాడు. నమస్కారం చేసుకుంటే అక్కడికి వెళ్ళి ప్రశాంతని మళ్ళీ శిష్యులతో ఈ విషయం చెప్పగలడా? ఏం చెప్పుకుంటాడు? ఆ రోజుతో దెబ్బతిని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగిందో మనకు ఆ కథ మనకు తెలియదు అనుకోండి. అది జరిగింది అంటే ఏంటి? అంత అద్భుతంగా పరివర్తన తీసుకొస్తారు మానవులు. అటువంటి మానవుల జీవితంలో పరివర్తన తీసుకోవడానికి ఉద్ధరించిన అవతార పురుషుడు ఈయన. ఇతనికి మన కనుమూరు బాపిరాజు గారిని మనకి మినిస్టర్గా చేశారు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్ కూడా ఇక్కడ చేశారు. ఆయన తల్లి గారికి క్యాన్సర్ చాలా దగ్గర చూపిస్తే ఎంత దగ్గర చూపించిన తర్వాత అమెరికా తీసుకెళ్ళారు. అమెరికా తీసుకెళ్ళిన అమెరికాలో వాళ్ళు అన్నారు ఇంకో 3 నెలలు బ్రతుకుతుందని చెప్పేస్తే సరే అన్నాడు. అందరూ చాలామంది చెప్పారు, డాక్టర్లు అందరూ నో అని చెప్పేశారు కాబట్టి ఇంకో 3 నెలలు బ్రతుకుతుంది అని చెప్పారు. అంతే 3 నెలలు బతుకుతాను. కానీ అక్కడితో నిరాశ చెందాడు. బతకడం ఆయన మహాభక్తుడు. ఆయన తిరుపతి వెళ్తాడు, అన్నవరం వెళ్తాడు, తర్వాత పెద్ద పెద్ద దేవాలయాలు అక్కడ నీ దేవాలయం చూసినా ఆయన కనపడతాడు మనకి. అంతటి భక్తుడు ఆయన. పుట్టపర్తి మరి ఎంతమంది అప్పుడు వచ్చాడో లేదో మనకు తెలియదు. అయితే పుట్టపర్తి కూడా వచ్చారు. షిరిడి బాబా దగ్గరికి వెళ్తుంటుంటారు. పుట్టపర్తి ఒకసారి వచ్చారు. వస్తే ఆ రోజు దర్శనం ఇచ్చారు. అందరికి దర్శనం అయిపోయింది. ఈయన కూడా ఎక్కడో దర్శనం చేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటుంటే స్వామి చూసి ఒక స్టూడెంట్కి విభూతి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. స్వామి మీసాల రాజు గారు అంటారు. స్వామి అతని రాజు అని పిలువు, మీసాల రాజు గారు ఉంటారు, బాపిరాజు గారు అంటే కనుగోలు బాపిరాజు అని చెప్తారు. ఈ స్టూడెంట్ వెళ్ళేటప్పుడు అప్పుడు గణేష్ గేట్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే గబగబా ఈ స్టూడెంట్ వెళ్ళి స్వామి సాయిరామ్ మీరేనా బాపిరాజు గారు? అవునయ్యా అంటాడు. అసలు వేగంగా ఉంటాడు మనిషి, పొడవుగా ఉంటాడు, మీసాలు గట్ట ఉంటాయి, చాలా దీనిగా ఉంటాడు. అంటే ఏమన్నావు అంటే ఏమి లేదు స్వామి, మీకు ఈ విభూతి పొట్లం ఇచ్చారు స్వామి, మీ తల్లిగారికి ఇమ్మన్నారు అని అన్నాడు. అంటే సరే స్వామి దండం పెట్టుకుంటాడు. గణేష్ గేట్ నుంచి అన్నాడు. స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు కదా. ఆ విభూతి పట్టుకొని ఇంటికి వస్తాడు, వాళ్ళ అమ్మగారికి ఇస్తాడు. తర్వాత వాళ్ళ అమ్మగారు కొన్ని సంవత్సరాలు బతికిందట. అది మా విశాఖపట్నం సిటీ సమితిలో స్వయంగా కనుమూరు బాపిరాజు గారే భజన అయిన తర్వాత ఆయన అనుభవం ద్వారా మనకి చెప్పిన విషయం. అంటే ఇందులో మనం గ్రహించవలసింది ఏంటంటే అక్కడికి వచ్చాడు, స్వామిని ప్రార్థించలేదు, తల్లి గురించి చెప్పలేదు, నా తల్లిగారి క్యాన్సర్ ఉంది మీరు బాగు చేయండి స్వామి అని ప్రార్థన చేయలేదు. కొన్ని ప్రార్థన చేసుంటే గబుకుని విభూతి ఇచ్చారు, మా తల్లిగారిని నేను ప్రార్థన చేశాను కదా అని ఆయన అనుకోవచ్చు. కానీ ప్రార్థన కూడా చేయలేదు. అలాంటి పరిస్థితులు అంటే ఏంటి? అడిగిన వారికి అడగని వారికి వారు ధర్మాత్ముడు, వాడు మంచివాళ్ళు, వాడు గొప్పవాళ్ళు అనే ఉద్దేశం స్వామి కలిగినప్పుడు, అనుగ్రహం కలిగినప్పుడు అందరికీ ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే అంటారు స్వామి దగ్గర ఉన్న వాళ్ళు నన్ను చూస్తారు, దూరంగా ఉన్నవాళ్ళని నేను చూస్తాను అని చెప్తారు. ఎన్నోసార్లు ఉపన్యాసాల్లో చెప్పేవారు. దగ్గర ఉన్న వాళ్ళు నన్ను చూస్తారు, దూరంగా ఉన్నవాళ్ళు నేను చూస్తాను. అందరూ ముందుకు వచ్చి వచ్చేస్తుంటారు కదా, అలాగనమాట. తర్వాత ఇప్పటికీ నేను చాలా టైం తీసుకున్నట్టుంది. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ జరుగుతున్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది ప్రశాంతలో ఉంటుండి కూడా స్వామిని కూర్చున్నప్పుడు దర్శనాలకు వస్తున్నప్పుడు ఏం చేయాలని అర్థం కాదని కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు. ఒక అతను ఒక ప్రశ్న వేశాడు, స్వామి మానవ సంకల్పం అంటారు, దైవ సంకల్పం అంటారు, ఒరే నీకు నీకు మంచి సంకల్పం అయితే నువ్వు బాగుపడతారా, చెడ్డ సంకల్పం అయితే నువ్వు బాగుపడరా, లేకపోతే నీ సంకల్పం ఏంటో నీకు మంచిది, నా సంకల్పం బాగుందండి అందుకే నేను బ్రహ్మాండంగా ప్రయాణం కూడా జరిగింది అని అంటారు. దైవ సంకల్పమో మానవ సంకల్పమో బాగుంది. కొంతమంది దైవ సంకల్పం అంటారు. ఏది నిజం స్వామి అని అడిగాడు వాడు. అడిగితే సింపుల్గా స్వామి ఏం చెప్పారంటే చెయ్యెత్తు అన్నాడు, చెయ్యెత్తాడు. చెయ్యి దించు, దించాడు. మళ్ళీ చెయ్యెత్తు అన్నాడు, చెయ్యెత్తాడు. మళ్ళీ చెయ్యి దించు, మళ్ళీ చెయ్యి దించాడు. మళ్ళీ చెయ్యెత్తు అని మరి ఎత్తలేకపోయాడు. అనగానే అప్పుడు అనుకున్నాడు అంట, ఇది దైవ సంకల్పమా మానవ సంకల్పం. వాడికి ఆ చిన్న టెస్ట్ తోటి
దైవ సంకల్పమే కానీ మానవ సంకల్పం కాదు. నీకు ఏది జరిగినా మంచి అయినా చెడైనా అది దైవ సంకల్పమే. మనకి చెడు వచ్చినా దైవ సంకల్పమే. అందుకే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి స్వామి, నాకు నేను ఇంకా భరించలేను, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను, నాకు ఈ కష్టాలు ఇంకెవరికైనా ఇచ్చేసి నాకేనే ఇచ్చాను. నీ కష్టాలు నీకు ఎప్పుడైతే ఇచ్చానో అది భరించే శక్తి కూడా నీకు ఇచ్చాను. నీ కష్టాలు ఎవరికి ఇంకెవరికి ఇచ్చామంటావు? ఎవరి కష్టాలు వాడివే, ఎవరి బతుకులు వాళ్ళవే, ఎవరి జీవితాలు వాళ్ళవే. ఆ శక్తి కూడా నేనే ఇస్తున్నాను కదా నీకు అని అంటారు స్వామి. అందువల్ల కష్టాలకి కృంగకూడదు, సుఖాలకి పొంగకూడదు. అలాగే ఇద్దరు స్టూడెంట్స్ స్వామి దర్శనంలో కూర్చొని ఉదయం దర్శనానికి వస్తున్నారు స్వామి. స్టూడెంట్స్ అందరూ కూర్చున్నారు. మొదట స్కూల్స్కి వెళ్ళే ముందు వస్తారు కదా, అలాగే వస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు ఒక స్టూడెంట్కి కడుపులో వికారం ఎక్కువైపోయింది. తిప్పేస్తున్నది. వాడు భోజనం ఏమిటి, రాత్రి తినదు బాగోలేదు, ఇప్పుడు బాగోలేదు, ఏం బాగోలేదు, కడుపులు తిప్పుతున్నాడు. ఆ కుర్రాడికి కడుపులో తిప్పుతుంటే ఇద్దరు పక్కనే కూర్చున్నారు. భరించలేకపోతున్నాడు. అక్కడ మనకు ఎదురుకుండా మన ప్రశాంతంలో ఈస్ట్ గేట్ దగ్గర ఒక ఇది ఉంటుంది, టాయిలెట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఈయన వెళ్దామనే ఆలోచనలో ఉన్నాడు. ఉంటుంటే స్వామి దగ్గరికి వస్తుంటే అప్పుడు ఎవరిని పంపించరు, క్షణమని అంటారు, సేవతలు కూర్చోంటారు. అందువల్ల ఎక్కడ బయటికి వెళ్ళని లేదు, అలా కూర్చుంటారు. కూర్చుంటే ఈ పిల్లాడికి కడుపులో తిప్పుతుంది, వాంతి వచ్చేస్తుంది. అప్పుడు రెండో పిల్లడు ఏం చేస్తాడంటే దోషికి పడతాడు. అక్కడ దోషికి పడితే ఆ వాంతి ఆ దోషిలో పడిపోతే ఈ దోషిని మూసుకొని ఈ కుర్రాడు కూర్చుంటాడు. ఆయన నమస్కారం పెట్టుకొని ఆయన కూర్చుంటాడు. స్వామి దగ్గరికి వచ్చేస్తాడు. స్వామి దగ్గరికి వచ్చేసినట్టే ఆయన చూసి ఏంటది, ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏంటి అలా ఉన్నావు నువ్వు అని అడుగుతారు. స్వామి ఏంటి చెప్పు, ఎందుకు అలా ఉన్నావు, నమస్కారం. వాడేంటి అలా దోషి మూసుకొని కూర్చున్నట్టు. ఇద్దరు పిల్లలతో చాలా సరదాగా ఉంటారు కదా స్వామి. ఏం లేదు స్వామి, వీడికి కడుపులో తిప్పేసింది, వాంతి అయిపోయింది స్వామి, ఇది కూడా స్వామి ఈ దోశ చూపిస్తాడు స్వామి. తాగే అంటారు స్వామి. తాగే అనగానే వీడు మరి ఇంకా ఆలోచన లేదు. వాడు వాంతి చేసింది ఈ కుర్రాడు కలుస్తాడు. తాగేసిన తర్వాత స్వామి ఆయన తన మీద చేసి ఇదే నీ ఆఖరి జన్మ అంటాడు. అంటే ఏంటంటే స్వామి నిమిషంలో నీకు మోక్షం వస్తుంది, నిమిషంలో నీకు జన్మరాహిత్యం అయిపోతుంది, నిమిషంలో నీకు ఇవన్నీ అబద్ధాలు కావు. భగవంతుడు చెప్పినప్పుడు భగవంతుడు తలుచుకుంటే సిచ్యువేషన్ బట్టి, అక్కడ సంఘటనని బట్టి, వాడి మానసిక ప్రవర్తన బట్టి, వాడి పరిస్థితులను బట్టి వాడికి మోక్షం ప్రసాదిస్తాడు భగవంతుడు. ఆ పిల్లడికి ఇదే నీ ఆఖరి జన్మ అని చెప్పాడు. అందరికి అని చెప్పేసి మెల్లగా చెప్పి ఇదే నీ ఆఖరి జన్మ అని చెప్పి చెప్పారు. అటువంటి పరిస్థితులు ప్రశాంతనీయంలో చాలా జరుగుతాయి. ఎన్నెన్ని జరుగుతుంటాయో. ఒకటి నేను స్వయంగా చూసింది ఏంటంటే స్పోర్ట్స్ మీట్ అవుతుంటుంటే విద్యార్థులు విన్యాసాలు చేస్తున్నారు. అన్ని రకరకాలు చేస్తుంటే ఈ చక్రాల్లోంచి పరిగెట్టేది ఒకటి ఉంటుంది. ఈ చక్రాల నుంచి పరిగెట్టి అవతలకి పరిగెడతాడు. పిల్లలు పరిగెట్టి అందరూ దూరి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ చివరికి చిన్న బాణాలంటే ముళ్ళు లేక కూడా ఉంటుంది ఆ చక్రాలకి. అది జరిగినప్పుడు ఒక స్టూడెంట్ ఇందులోంచి అవతల పడిపోయాడు. పడిపోయిన తర్వాత స్వామి కూడా అప్పుడు విట్నెస్ చేశారు. అది కూడా స్వామి అక్కడే స్పోర్ట్స్ మీట్లో ఉన్నాడు. ఆ రోజు నాడు మళ్ళీ దర్శనానికి వచ్చారు. వెంటనే స్వామి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ సాయంకాలం దర్శనంకి వచ్చారు. నేను ఆ రోజున అక్కడ ఉన్న స్పోర్ట్స్ మీట్ మళ్ళీ సాయంకాలం దర్శనంకి వచ్చినప్పుడు దర్శనంలోని ఏంటి ఇలా జరిగింది అనగానే అప్పుడు స్వామి ఉపన్యాసం అందరూ వచ్చిన తర్వాత అప్పుడు స్వామి దగ్గర అప్పుడు అనిల్ కుమార్ గారు లేదు, ఇంకొక ఆయన ఎవరు ట్రాన్స్లేటర్, ఆయన అన్నారు ఈ రోజుని ఇలా జరిగింది. స్వామి ఇక్కడ స్పోర్ట్స్ మీట్స్లోని ఒక అబ్బాయిని ఇలా తాలూకా రక్షించారని చెప్పి స్వామి తాలూకా అంగీ తీసి వెనక అంగీ విప్పి ప్రశాంతంగా చూపించారు. బ్లడ్తో ఉన్న అంగీ, రక్తంతో ఉన్న అంగీ. ఆ కుర్రాడికి దెబ్బ తగలకుండా ఆ దెబ్బను తను తీసుకొని కుర్రాడు పడిపోయాడు బయట. ఆ దెబ్బని ఆ గాయాన్ని స్వామి తీసుకున్నాడు. రక్తం వచ్చింది. ఆ స్వామి చేసుకున్న అంగీలోని రక్తంతో అంగీ చూపించారు ప్రశాంతంగా. అంటే పిల్లలు స్వామిని దైవంగా భావిస్తూ స్వయం ఏమి చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితి మంచా చెడ ఏమి వాళ్ళకి ఇచ్చే శక్తి కూడా స్వామిది కదా. వాళ్ళ దగ్గర అంత అనుభూతులు పొందుతారు పిల్లలు. ఇలాంటివన్నీ పుట్టపర్తిలోని స్వామి చేస్తున్నప్పుడు భగవంతుడు కాకుండా ఇంకెవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు? స్వామి భగవంతుడిని వేరే విధంగా మనం తెలుసుకోవాలా? ఎన్నెన్ని తెలుసుకోవాలి? కొల్లలు
వేలు కోట్ల లక్షలు ఉన్నాయి. మనం ఆఫ్టర్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఉంటారు. ఎక్కడెక్క ఇతర దేశాల్లోని ఫారిన్ కంట్రీస్లోని కూడాను స్వామి అంటే ఈ అనుభవ జ్ఞానం పొందిన వాళ్ళు ఎక్కువగా ఉండకపోతే సత్యాయ సమస్యలు ఇంకా నిలదీసుకోగలుగుతున్నాయి. స్వామి ఇంకా చరిత్రాత్మకంగా ఈ సూర్యచంద్రులు అనంతకరమైన అవతారం ప్రతిభలు ఉంటాయని అవతారం ఉంటుందని చెప్పడానికి మనలాంటి వాళ్ళని చూసి కాదు స్వామి. అతను సంస్కరించబడిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ స్వామికి తెలుసు. ఇప్పుడు సమాధిలో స్వామి ఉన్నారని పేరే కానీ స్వామి సమాధిలో ఉన్నారంటే ఆయన సమాధిలో ఉన్నప్పుడు మనం సమాధికి వెళ్తుంటే దర్శనం చేసుకోగలిస్తే మనం సమాధి దర్శనంలో స్వామి ఉన్నట్టు ఒకసారి తలుచుకోండి. మీరు సమాధిలో ఉండే మీకు ఆశీర్వదించి ఒకసారి కళ్ళు మూసుకొని తలుచుకోండి. మీరు లేవగానే ఆ స్థితి చూడండి, సమాధిని చూడకండి. సమాధికి వెళ్ళిపోయిన సమాధిలో స్వామి ఉన్నారు అని ఒకసారి తలుచుకొని సమాధిలో స్వామి సజీవంగా ఉన్నారు, ఆయన మన ఆశీర్వదిస్తున్నారు అనే భావంతో చూడండి. అది మనం అలాంటి దర్శనాలు మనం చేయగలిస్తే చాలా బాగుంటుంది. ఇలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకెన్ని చెప్పాలంటే ఇప్పుడు మనకి టైం సరిపోదు. ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ? ఆధ్యాత్మిక జీవితంలోనే కానీ మనం స్వస్వరూప జ్ఞానం పొందలేము. స్వస్వరూప జ్ఞానం తెలిస్తే కానీ భగవంతుడు తెలుసుకోలేము. ఎందుకంటే భక్తి 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 అని అనుకుంటున్నాం. భక్తి ఒక్కటే సరిపోదు. భక్తి వ్యక్తి కలిసి ఉండాలి. భక్తి వ్యక్తి కలిసి ఉంటే వ్యక్తి లేని భక్తి కాదు. మనం పూజ చేస్తాం, ఒక అభిషేకం చేస్తుంటాం, శివాలయంలో కూర్చుంటాం, శివుని చూస్తూ ఉంటాం. వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఏ మార్కెట్లోనో, ఏ పూర్ణ మార్కెట్లోనో, ఎక్కడో, లేకపోతే ఇంకెక్కడో, ఏ షాపింగ్ మాల్లోనూ ఉంటాడు. అయ్యో భారీ షాపింగ్ మాల్ వెళ్ళింది, ఇప్పుడు ఏం అనుకున్నదో అది చెప్తాను. ఏదో మన ఇతర విషయాలు మన మనసులోకి వచ్చేస్తుంటాయి. వచ్చేసినట్టు అక్కడ పోయింది. వ్యక్తి భక్తి కలిసి ఉంటే ఏకాత్మభావంతో భగవంతుడు చూసినప్పుడే నీకు దాని తరక ఫలితం అవుతుంది. అంటే ప్రతి పని శివార్పణ బుద్ధితో చేయమనడానికి కారణం అదే. చెరుకు ఉందంటే చెరువు అంతా తీపి ఉంటుందండి. గుంపుల దగ్గర మళ్ళీ ఉప్పగా ఉంటుంది. ఆ ఉప్పగా ఉన్నది ఈ పక్కకు పోవడం అనమాట. మాయ అన్నది ప్రవేశిస్తుంది. నువ్వు ఎవడో చెప్పుల కోసం దెబ్బలాడుకుంటుంటాడు. అక్కడ చెప్పులు కొట్టి దేవుడి దగ్గర ఉంటావు. అలా చెప్పులు కొట్టేటప్పుడు అయ్యా నా చెప్పులు కూడా పోయాయి అనుకుని వీడు వెళ్ళిపోతాడు అక్కడికి. వీడి మనసు వెళ్ళిపోతుంది అక్కడికి. వీడి చెప్పుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ శివుడిని వదిలేస్తాడు. ఇటువంటి అజ్ఞానంలో నిమిషానికి ప్రతి నిమిషం మంది కాదు. అందుకే 11 సెకండ్లు నువ్వు బాగా స్వామికి కనెక్ట్ అయితే నీకు మోక్షం వస్తుందంటే ప్రతివాడు అనుకుంటాడు 11 సెకండ్లు ఏమాత్రం. నువ్వు 11 సెకండ్లు కరెక్ట్ అవ్వలేవు. నువ్వు అది ఎందుకు చెప్తారు? చెప్పరు. ఎందుకు చెప్పారంటే మనిషి ఇప్పుడున్న మానవుడు ప్రపంచంతో లింక్ పెట్టుకొని ఉంటాడు. సర్వ జగత్తులోని అన్ని అంటిపెట్టుకొని ఉన్నాడు. కాబట్టి 11 సెకండ్లు కూడా భగవంతుడు స్మరించుకునే అవకాశం లేని విధంగా జీవిస్తున్నాడు మనిషి. ఇటువంటి పరిస్థితుల్లో 11 సెకండ్లు చాలా విలువైనవి. అది ఆలోచించే నన్ను 11 సెకండ్లు నువ్వు నాకు కనెక్ట్ అయితే నీకు మోక్షం వస్తుందని చెప్పాడు. మనకి 11 సెకండ్లు ఏంటి రాదు, ఒత్తిడి మాటలా ఉంటాయి. ఒత్తిడి మాటలు ఏంటి? ఇప్పుడు ఆ కుర్రాడు అక్కడ వాంతి తాగేసాడు కాబట్టి నిమిషంలో తలవి చేపెట్టి ఇదే ఆఖరి చేయమన్నారు. వాడి జన్మరాహిత్యం చేశాడు స్వామి. ఒత్తిడి మాటలు ఎలాగవుతుంది? ఒత్తిడి మాటలు ఎలాగవుతుంది? అక్కడ లేనిది ఎప్పుడు చెప్పరు కదా భగవంతుడు ఎప్పుడు సత్యమే చెప్తాడు. అందులో సత్యసాయి మరీను సత్యసాయి సత్యమే చెప్తాడు. ఇవి ఈ రోజుకి ఇది చాలా చెప్తున్నాను కలుస్తున్నాను. నాకు ఇచ్చిన టైం అయిపోయిందేమో నాకు అనుకుంటున్నాను. కానీ కొన్ని చిన్న ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో శాస్త్రానుగణ్యంగా ప్రవర్తించాలి. చాలా అవసరం. శాస్త్రములు అన్ని యుగాల్లోనూ ఉన్నాయి. వీటిని ఆచరణ కూడా ఉండాలి. భార్య భర్తకు ఎడం వైపు ఉండాలి. దైవ పూజలు ఆరాధనలు వామహస్తంతో చేయకూడదు. ఎడమ చేతితో ఎవరిని విష్ చేయకూడదు. దేవునికి అర్పించవలసిన నైవేద్యాలన్నీ కుడి ప్రక్కనే పెట్టాలి. పూజలు చేసినప్పుడు ఎడమ చేతితో పూజలు చేయకూడదు. ఎడమ చేతితో పుష్పాలు పట్టుకొని కుడి చేతితో పుష్పాలు వేయకూడదు. పువ్వులు కడగకూడదు. దైవానికి పండ్లు ముక్కలు చేసి పెట్టకూడదు. దైవముకు సంబంధించిన హారతి, గంట, శంఖం ఇవన్నీ నేల ఉంచకూడదు, నేల పెట్టకూడదు. శాలిగ్రామములు, చిన్న చిన్న శివలింగాలు మనం ఇంట్లో పెట్టుకుంటాం. అవన్నీ నీటిలోనే ఉంచాలి. వాటిని నీరు లేకుండా ఉంచకూడదు. ఇంట్లో ఉన్న లోహపు విగ్రహాలన్నీ అంగుళానికి మించి ఉండకూడదు. ఏ లోహంతో చేసినా ఆ విగ్రహాలు పూజలో పెట్టుకుంటే ఒక అంగుళానికి మించి ఉండకూడదు. శాస్త్ర ప్రమాణాలు శుభకార్యాలకు సూర్యోదయం తిథినే పాటించాలి. పితృకార్యాలకు 12 గంటల తర్వాతే అపరాహ్న కాలం అంటారు చేయాలి. పొయ్యి మీద ఖాళీ పాత్ర పెట్టకూడదు. పాత్ర పెట్టి పొయ్యి వెలిగించాలి. చీపురు గంట చేయబడి అది వదిలేయండి. ఇది తర్వాత పితృకార్యాలు చేసినప్పుడు భీష్ముడు శాస్త్ర ప్రమాణం పాటించలేదు. భీష్ముడు ఏం చేశాడంటే పిండ ప్రదానం చేస్తుంది తండ్రి శంతనుని తలుచుకుంటే శంతనుడు వచ్చి అక్కడ చెయ్యి చాస్తాడు పిండం ప్రదానం పెట్టమని.
గట్టి ప్రధానం పెట్టమంటే చేయించేసరికల్లా అక్కడ అశరీరం అని ఆయన చెప్తుంది. భీష్మ నీకు నీ తండ్రికి బంధం తెగిపోయింది. నీ తండ్రి నువ్వు వేరే వేరే లోకాల్లో ఉన్నారు. నీ తండ్రికి ఆ పిండం వెళ్ళదు నువ్వు పెట్టింది. అందుకే ఇక్కడ మీకు గర్భ పెట్టారు. ఆ గర్భ ఏంటంటే పవిత్రం చేస్తుంది. అది ఒక వారధి అనమాట. అక్కడ ఈ ఆ యుగ ఆ దేశ ఆ తరానికి ఈ తరానికి వారధిలా పనిచేస్తుంది. నువ్వు పెట్టిన ఆ పిండం పవిత్రం అవుతుంది. నువ్వు దర్భతో పెట్టాలి. దర్భతో పెట్టి అతని చేతిలో పెడితే అది నీకు తీసుకెళ్తుంది, అతను తీసుకోగలుగుతాడు. ఇక్కడ నీవు పెట్టిన పదార్థం వేరు, అక్కడ ఉన్న పదార్థాలు వేరు. ఈ పదార్థాలు ఆ పదార్థాలు అక్కడ పనికిరావు. ఇక్కడ పదార్థం ఇక్కడే, అక్కడ పదార్థం అక్కడే. అక్కడ ఏది కావాల్సో అది దర్భ ద్వారా అతను తీసుకుంటాడు. నువ్వు దర్భ ద్వారా పెట్టు అని చెప్తాడు. అంటే శాస్త్రం తప్పకుండా పాటించాలి. శాస్త్రం పాటించకుండా మనం ఏది చేసినా కూడా అది జరగదు. అలాగే చాలు గురుగారు, సాయిరాం గురుగారు, కంక్లూడ్ చేయండి. ఒక వాక్యం చెప్పి ముగించండి. ఒక భజన చెప్పి ముగిస్తాను గురుగారు. ఈ ఇష్టం ఏదన్నా, యూ కంక్లూడ్ ఇమీడియట్లీ. పూర్వావతారా సాయి మహాదేవ సాయి నారాయణ. పూర్ణావతారా సాయి మహాదేవ సాయి నారాయణ. నారాయణ సాయి నారాయణ. నారాయణ సాయి నారాయణ. పూర్ణావతారా సాయి మహాదేవ సాయి నారాయణ. ప్రేమ స్వరూప నారాయణ. శాంతి నికేతన నారాయణ. ప్రేమ స్వరూప నారాయణ. శాంతి నికేతన నారాయణ. పాండురంగ నారాయణ. నారాయణ సాయి నారాయణ. నారాయణ సత్యనారాయణ. పాండురంగ నారాయణ. పత్తి నివాస నారాయణ. పత్తి నివాస నారాయణ. పూర్ణావతార సాయి మహాదేవ సాయి నారాయణ. నారాయణ సాయి నారాయణ. నారాయణ సాయి నారాయణ. పూర్ణావతార సాయి మహాదేవ సాయి నారాయణ. ప్రేమ స్వరూప నారాయణ. క్రాంతి నికేతన నారాయణ. పాండురంగ నారాయణ. నారాయణ సాయి నారాయణ. పాండురంగ నారాయణ. పత్తి నివాస నారాయణ. పత్తి నివాస నారాయణ. పూర్ణావతార సాయి మహాదేవ సాయి నారాయణ. గురువుగారికి ఈ అవకాశం ఇచ్చినందుకు, శ్రద్ధగా ఇక్కడందరూ విన్నందుకు, భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, స్వామి నా చేతి చెప్పించారు. నాకు అన్నీ తెలిసిన విషయాలేం కావు. మీ ఈ అహం సత్యబోధకులో ఉన్న అందరికంటే నేను చాలా చిన్నవాడిని. నాకు ఇది ఇప్పించారు. అది నేను గురువుగారి విషయం కాదనలేక నాకు తెలిసిన విషయాలు, నేను పొందిన అనుభూతులు చెప్పారు. అందువల్ల మీ అందరికీ నేను నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. జై సాయిరాం. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పిన దాంట్లో ఒక 2 విషయాలు చెప్పి ఒక 20 నిమిషాలు తాళలేదు మాట్లాడక. నేనేం చేస్తున్నానో దాని గురించి మాట్లాడదాను. యాక్చువల్గా దిస్ ఇస్ నాట్ ఏ సబ్జెక్ట్. ఇందాక సార్ సన్యాసి గురించి సార్ మ్యూట్ చేసుకోండి. సన్యాసి గురించి చెప్పినప్పుడు ధర్మవరం వెయిటింగ్ రూమ్లో ఉంటాడు, రానంటాడు. ఆ పిల్లాడు ఒకటే మాట అంట, స్వామి మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు, మీరు రాకపోతే మేము వెళ్ళాము ఇక్కడి నుంచి. నాకు 9 o'clock ట్రైన్ ఉందన్నాడు. అదంతా తెలియదండి, స్వామి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. నేను మళ్ళీ ఎప్పుడు రావాలి? ధర్మవరం నుంచి పుట్టపర్తి రావడానికి బస్సు కరెక్ట్గా నడిస్తే మేమైతే గంట మార్జిన్ చూసుకుని పోయి పెట్టుకుంటాం. ఇప్పుడు 6 గంటల ట్రైన్ కానీ 3ంటికి ఎక్కుతాడు. ఇక్కడ నా పాలసీ చాలా
డిఫరెంట్ గా ఉంటది. పరుగుపురం ప్లాట్ఫామ్ మీద రైలు గదిలోకి ఎక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మై నేచర్ ఈజ్ నాట్. నేను 3 చేపల కథలో మొదటి చేప లాంటి వాడిని. సరే, ఈ స్వామి గురించి కాదు కానీ నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావు కదా, నీ గురించి వస్తా అని చెప్పి ఆ కుర్రాడితో ఫాలో అవుతాడు సన్యాసి. దారిలో ఎన్నో అనుకుంటుంటాడు. నేను కూడా నన్ను దగా చేసిన వాళ్ళకి తెల్లారుజామున 5 గంటలకు బయలుదేరి 1 గంటకు చేరితే వాళ్ళకి ఖమ్మం బండబూతులు తిట్టాలని ఎన్నో రిహార్సల్ వేస్తున్నాం ట్రైన్లో కూర్చొని, సీట్లో కూర్చొని. అని అక్కడికి వచ్చిన పరిస్థితి మారిపోయింది. ఇదే ఎన్నో అనుకుంటున్నాడు. 10 రోజులు ఆయన దగ్గర ఉంటే ఒక మొహం వంక చూడలేదు, ఒక పలకరింపులే, ఇప్పుడు రమ్మంటున్నాడు వెళ్ళిపోయే టైంకి. దాని ముందు భోజనం చేద్దు కదా, నేను భోజనం చేయలేదు, నువ్వు చేయకుండా నేను ఎలా చెప్పి భోజనం పెట్టిన తర్వాత అప్పుడు నేను ఎలా వెళ్ళాలి అంటే మళ్ళీ నేను పంపిస్తా అని చెప్పాడు. అక్కడ ఈ కేంపం ప్రశాంతి లేదంటే డైరెక్ట్ ధర్మవరం స్టేషన్. అక్కడ కార్లు గీర్లు ఏం లేవు. మళ్ళా మా వాళ్ళు ఎదురు చూస్తున్నారు 9:30కి ట్రైన్. మళ్ళా వాళ్ళు ఉత్తర భారతదేశం పోవాలి. ఇంకో మాట స్టూడెంట్స్ గురించి చెప్పినప్పుడు, అక్కడ చదువుకునే వాళ్ళందరికీ ఒకటే ధ్యేయం ఉంటుందిట. నా వాట్ ఐ అండర్స్టాండ్ ద 10 years కొంతమంది ఉండకపోవచ్చు కూడా. స్వామి భక్తులందరూ ప్యూరా? ఎవడు చెప్పాడు? బయట మనకంటే ప్యూర్ వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. వైట్ డ్రెస్ వేసుకుంటే ప్యూర్ అన్నాడు, బాగుంది. గుండెల గుణాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. స్వభావం అన్నాడు. మన ప్రోగ్రెస్ కి, మన గమ్యానికి మన చేతిలోనే ఉంది. సో ద మెయిన్ మోటో ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ సత్యసాయి, స్వామిని ఏమైనా చేసి పర్లేదు, కింద మీద పడి నిప్పుల్లో దూకి స్తంభాలు ఎక్కి భుజాల మీద 20 మంది ఎక్కించుకొని, మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి భుజాల మీద పైన 10 మంది ఎక్కారు. మీరు ఆలోచించండి కింద వాళ్ళకి ఎంత బరువు ఉంటుందో. దే వాంట్ మేక్ స్వామి హ్యాపీ. దిస్ ద మోటో. నేను రోజు కూడా లిఖితనామని చెప్పని రాస్తుంటానండి. నిన్న ఇంత బీజీలో రిటర్న్ 1620 నామాలు రాశాను. అసలు నిన్న ప్రారంభించినప్పుడు 1 పేజీ రాస్తానా అనుకున్నవాడిని రాత్రి 5 పేజీలు అయిపోయినాయి. నేనే బలవంతంగా ఆపాను. అప్పటికే మెడలు గుంజినాయి. చప్పట్లో కొట్టకు భారతి, నాకంటే ఎక్కువ రాసేవాళ్ళు ఉన్నారు. అది 90 కోట్ల నామాలు ఎలా రాశాడు మరి త్యాగరాజు? రాయలేదు అన్నట్టున్నాడు. నాకు లిఖిత చెప్పం. కొందరు సాధకులు రామనామము కానీ మరొక నామము కానీ లక్షల పర్యాయం రాసే దీక్ష పూనుకుంటుంటారు. నా దగ్గర రామనామం బుక్స్ ఉన్నాయండి. ఈసారి ఎవరిని వచ్చి ఎవరికైనా కావాలని పంపిస్తా. చిన్న శ్రీరామ రాసే బుక్స్ ఉన్నాయండి. ఎనిబడి ఇద్దరు పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో బరువు నా ఇంట్లో పెట్టారు. నా ఇంట్లో తిరగటానికి నాకు ఇందాక చెప్పాడు ఆయన ఫర్నిచర్. నా ఇంట్లో తిరగడానికి జాగాలేము, ఎక్కడ చూసినా పుస్తకాలు. ఎనిబడి వాన్ శ్రీరామ రాయదలుచుకుంటే బుక్స్ పంపిస్తాను. నాకు పంపించండి సార్. అడ్రస్ పెట్టు. నాకు పంపించండి సార్, నేను రాస్తా. ఓకే. శ్రీరామ మాత్రమే. అవును సార్ అయ్యే చిన్న ఓకే. అవును సార్. ఇప్పుడు చేతులు లేపకండి, మూతులు లేపకండి. ఈ సెండ్ యువర్ అడ్రస్ ప్లీజ్. ఓకే, డౌన్ యువర్ హ్యాండ్స్. టైం లేదు నాకు. పంపించండి, తర్వాత అడ్రస్ పెట్టండి. కానీ ఆ సమయంలో కేవలము వేళ్లకు కలమునికే పని చెప్తుంటుంటారు. లిఖిత జపం చేసే సమయంలో మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు స్వామి భిన్న సందర్భంలో చెప్పారు. ఆ దివ్య నామమును గ్రహించే మాధుర్యంలో మనస్సు ఓలలాడాలి. ఆ రూపానికి సంబంధించిన సౌందర్యముల్లో, పరిమళంలో అది మునిగి తేలాలి. నేను చెప్పాను కానీ నేను ఓపెన్గా చెప్తున్నా. నేను ఓం శ్రీ సాయిరాం రాస్తాను. ఒక్కొక్క నామానికి, ఒక్కొక్క ఓం శ్రీ సాయిరాంకి ఒక గాయత్రి చెప్తాను. దట్స్ మై హ్యాబిట్. మీ మనసును నామం నుంచి పక్కకు పోనీయకండి. లిఖిత నామ జపం చేసే వారి ప్రవర్తన భగవంతుని సేవకునికి తగినట్లు ఉండాలి. వారిని చూసి ఇతరులు ప్రభావితులు కావాలి.
నేను స్కూల్లో చెప్పాను, లిఖితమని చెప్పని వేస్తే లలాట లిఖితం మారిపోతుంది, అలానైతే మా లలాట లిఖితం మారాలని చెప్పి ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ అండ్ మిస్సెస్ ఇద్దరు. స్పీకింగ్ ఫ్యాక్ట్ అండి, నేను ఎప్పుడు రియల్ గా మాట్లాడతాను. ఏదో టాపిక్ వచ్చింది ఆ ప్రిన్సిపల్ రూమ్ లో, నేను ఇట్లా బుక్ తీసుకెళ్తుంటా కూడా ఎక్కడైనా ప్లేస్ టైం దొరికితే. ఇప్పుడు ఏ ఊరు పోయినా సరే, ఇలా నారాయణమూర్తి ఊరు పోయినా నేను వాళ్ళ ఊళ్ళో కూడా రాస్తా, ఈ పొన్నూరులో కూడా రాసిన, విజయనగరంలో కూడా రాసిన. ఏ ఊరు పోయినా బుక్ పెట్టుకుంటా. అడవిలో ఉన్న ఆకాశంలో బతుకుతా, నాకు పుస్తకం ఉంటే చాలు. ఐ కెన్ లివ్ ఇన్ ద ఫారెస్ట్, ఐ కెన్ లివ్ ఇన్ ద డెజర్ట్. నాకు వంశీ సాయి పుస్తకం ఉంటే చాలు, నాకు జీవితం రోజు వెళ్ళిపోతుంది. నాకు ఒక సందర్భంలో ఢిల్లీ మా అమ్మాయిని చూడటానికి పోయి వాళ్ళ ఆఫీసు పోయి రాత్రి ఎప్పుడో వచ్చేటప్పుడు రోజుకు 10-12 పేజీలు రాసాం. ఏం చేస్తారు ఖాళీగా కూర్చుని గోలు గెలుకున్న బదులు? నేను చెప్పిన ఇన్సిడెంట్ మళ్ళా చెప్పారు మీరు, గోరుకి ఆ చర్మానికి మధ్య బాణం గురించి నిన్ననే మీరు సంధించారు. అది లిఖిత నామ జపం చేసేవారి పని. ఇవి రాసేవారి అనుభవం వల్ల ఇతరుల విశ్వాసం ఉద్దీపనం కావాలి. భగవంతుని గల సహస్రనామంలో ఒకదాన్ని నాలుగుపై నాట్యమాడించండి. మీ నిత్యకృత్యంలో ఒక భాగంగా కనీసం ఒక 5 నిమిషాలైనా ఏదో ఒక నామను స్మరించడం అలవాటు చేసుకుందురేని. చాలా మంచివాడు స్వామి. 3 సార్లు గాయత్రి, పొద్దున 3 సార్లు, రాత్రి 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చెప్పన్నాడు. 9 సార్లు చెప్తే గాయత్రి సరిపోతుంది అంటాడు. ఎంతో ఈజీ చెప్పారు స్వామి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, కనీసం ఒక 5 నిమిషాలనైనా ఏదో ఒక నామం స్మరించడం అలవాటు చేసుకుందురేని. అది మీకు మంచి ప్రతిఫలం ఇచ్చు క్రమశిక్షణ అగును. నాలుకకు నామస్మరణ అనే తీయని మకరందాన్ని గ్రోలే అలవాటు చేయండి. ఐఎమ్ రైటింగ్ తెలంగాణ స్టేట్ లిఖిత జపం యజ్ఞం 300 కోట్లు రాస్తున్న ప్రాజెక్ట్ వాళ్ళది. ఇప్పుడు ఏపీ స్టేట్ వాళ్ళని చూసి 108 crores మొదలు పెట్టారు. ఇవి రాస్తున్నాను, అవి రాశాను. అవి 20 books శివం పంపించాను. ప్రస్తుతం ఏపీ స్టేట్ బుక్స్ ధారా నారాయణమూర్తి పంపించాడు. నవ్ ఐఎమ్ రైటింగ్ ది. నాలుగొక నామస్మరణ అనే తీయని మకరందాన్ని గ్రోలే అలవాటు చేయండి. నేను చెప్పింది కొన్నాళ్ళు చేసి పరీక్షించండి. నేను చెప్పింది కాదు, స్వామి చెప్పింది. ఆయన చెప్పిన మాటలు నేను చెప్తాను. సో నేను చెప్పిందంటే ఆయన చెప్పింది మీకు చెప్తున్నాను. తర్వాత కలిగే ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యచకితులు అవుతారు. ఏటా స్వామి ఎప్పుడు చుట్టూ తిరుగుతుంటాడు అన్నట్టు ఒక ఆయన, ఆ గుంటూరు నారాయణరావు, హైదరాబాద్ ఆయన. గుంటూరు నారాయణరావు చేతిలో ఎప్పుడు లిఖిత జపం పుస్తకం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్తున్నాను మీకు, మీ చుట్టూ స్వామి జరగాలంటే మీ చేతిలో ఎప్పుడు లిఖిత జపం పుస్తకం పెట్టుకోండి. ఎక్కడికి పోయినా, సర్వత్రా సర్వకాలేషు, టేక్ ఇట్ గ్రాంట్. స్వామి వాంట్ టు రోమ్ యూ. మీ చుట్టూతో స్వామి తిరగాలి అంటే మీ చేతుల్లో లిఖిత జపం పుస్తకం ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు రాస్తూ ఉండండి. తర్వాత కలిగే ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యచకితులు అవుతారు. ఆయన చెప్పాడన్నమాట. హైదరాబాద్ స్పీకర్ పేరు గుర్తు, రామన్న. ఎస్, హైదరాబాద్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకోండి. రామన్న అని ఒక స్పీచ్ చెప్పాడన్నమాట. ఆయన డాక్టర్. ఏం నారాయణ ఎప్పుడు స్వామి నీ చుట్టూ ఏదో ఎలా తిరుగుతుంటారంటే, ఏం నోట్తో చెప్పలా, బుక్ చూపించాడు లిఖిత జపం పుస్తకం. మనం ప్రశాంతి నిలయంలో చూసే ఉంటాం. ఇప్పుడంటే కొన్ని రోజులు పుస్తకాలు అలౌ చేయలేదు. కొంతమంది ఎక్కడికి పోయినా పుస్తకాలు తెచ్చుకుంటారు. లిఖిత జపం పుస్తకాలు చేతిలో ఉంటూనే ఉంటాయి. మా దగ్గర సత్తుపల్లి ఒకడు 1 crore రాసింది, ఒక శ్రీమూర్తి. నేనే ఆశ్చర్యపోయినా. 1 crore రాసింది. ఆశ్చర్యపోవడానికి ఉందండి. నా స్టూడెంట్ కరోనాలో అంటే 2010, అప్పుడే నాకు ఆశ్చర్యం కలగల. ఈ 2020 కరోనాలో నా స్వామి స్టూడెంట్ సాంబమూర్తి బ్రదర్, ఇస్రో సాంబమూర్తి బ్రదరు టెలికామ్ లో జూనియర్ టెలికామ్ ఆఫ్ జేటీఓ నిర్మల్. వాళ్ళ పిల్లగాడు 9th class చదువుకుంటూ ప్రతిరోజు 10,000 రామనామ జపం రాశాడు. నోటిట్ 9th class స్టూడెంట్ రోజుకు 10,000. మేము ఇప్పుడు ఎవరు ఒక సుందర ఒకటే గ్రూప్ లో ఉంది, మేము ఆ గ్రూప్ లో పెట్టుకుంటాం. నామకోశం అని మాకు ఆడొక్కదానికే తెలుసు, ఎవరికి తెలియదు ఇక్కడ.
శ్రీనివాస్ పేటివెల్ మాట్లాడండి సుందరి గారు. సాయిరామ్ సార్. సాయిరామ్ చెప్తే నేను చెప్తే అభూత కల్పనలు ఉంటాయి, మీరు చెప్తే కల్పనలు ఉండవు. సార్. మీరు ఏది చెప్పినా కరెక్టే సార్. అది ఎందుకు చెప్తారు అట్లా? అమోత నిజమేనండి. ఒక మాట చెప్పండి, వాళ్ళకి తెలుస్తుంది. నిజమేనండి. నేను కూడా రోజు రాస్తూ ఉంటాను. సార్ లాగానే నేను కూడా ఈ సత్సంగం వింటూ కూడా లిఖితనామం రాస్తూ ఓం శ్రీ సాయిరామ్ అని మళ్ళీ గాయత్రి మంత్రం కూడా అనుకుంటాను ఒకసారి నామం చేసినప్పుడు. ఇప్పుడు సార్ చెప్తుంటే నాకు అదే అనిపించింది. నేను కూడా అట్లాగే చేస్తున్నాను. అది కరెక్టా కాదని డౌట్ వచ్చేది నాకు. త్రికరణ శుద్ధిగా చేయాలంటారు, మళ్ళీ గాయత్రి మంత్రం చదువుతున్నాను ఏంటని అనుకునేదాన్ని. నథింగ్ డూయింగ్. నాకైతే ఓం శ్రీ సాయిరామ్ రాదు, ఖచ్చితంగా చెప్తున్నా. నేను అది కూడా నేను గాయత్రి చెప్పకుండా నేను ఓం శ్రీ సాయిరామ్ రాయను, ఖచ్చితంగా చెప్తాను. నేను ఇదే మాట నేను ఏ శాస్త్రి గారిని అడిగాను. సార్ రోజు మేము ఓకే, అది ఇండివిజువల్ ఒపీనియన్. మేమంతా ఏం చేసింది కూడా రోజు మెసేజ్ పంపిస్తూ ఉంటాం. దట్స్ ఐ వాంట్. కరెక్ట్ సార్. కరెక్ట్. సాయంత్రం మాకు నామకోసం సంచిలో వేసుకుంటామండి. చాలా మంది ఉన్నారు, ఇప్పుడు తగ్గిపోయారు. ఇప్పుడు 2-3 వేస్తున్నాం సంచిలో. చాలా మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు అందరూ ఇప్పుడు 5 సంవత్సరాలకి విసుగు వచ్చింది. ఇంకా రామ్మోహన్ రావు కూడా ఉన్నాడు, అంటే హనుమాన్ చాలీసా చేస్తుంటాడు. ఇప్పటికీ ఆ గ్రూప్ కోటి చాలీసా గ్రూప్ లో ఉన్నాడు. వేరే వాళ్ళు మాట్లాడద్దు, నేను చెప్పిన వాళ్ళే మాట్లాడాలి. సో ఎక్కడ నేను ఆ పిల్లవాడండి 9th క్లాస్ స్టూడెంట్, ఇవాళ 10,000 రాశాడంటే పర్లేదు. రేపు 10,000 రాయాలంటే నిన్న 5 పేజీలు రాశాను, ఇవాళ 5 పేజీలు రాయలేను. ఐ కాంట్. నిన్న మా మేడం చెప్పిన మధ్యాహ్నం 3:15 లేచాను, రాత్రి 7:45 అయింది. నాకు 4.5 గంటలు ఆఫీస్లో ఇంత టైట్ గా పనిచేయలేదని చెప్తున్నా. ఆఫీస్లో కూడా ఇంత కష్టపడి పనిచేస్తే కష్టం అని మాట వాడద్దండి. నాకు కష్టం ఏముంది, ఇష్టంగా చేస్తున్నా. కష్టం ఏముంది, నేను బయట ఓవర్ ఎవరికన్నా. ఐఎమ్ రిటైర్డ్ ఎంప్లాయీ. 3:15 లేచాను, కాస్త పడుకుని 7:30 దాకా వర్క్ చేస్తూనే ఉన్నాను, 4.5 hours. అది కాకపోతే ఇది కాకపోతే భజన అని చెప్పి. ఆ పిల్లవాడు 50 రోజులు రాశాడండి. 50 రోజులు, రోజు 10,000 చెప్పి 5 లక్షలు రాశాడు. 50 days. ఎన్ని గంటలు రాశావని అడిగితే అబ్బాయి వీడియోలో కూడా కనిపించాడు ఒకసారి. యూ టు రైట్ ఫర్ 10 hours అండి. 10th 9th క్లాస్ చదువుకున్న కుర్రవాడు కరోనాలో ఆన్లైన్ క్లాస్. చెప్పండి సుందర్ గారు. అవునవును సార్. మీరు ఒకసారి మెసేజ్ పెట్టారు, వీడియోలో రోజు వెరీ గుడ్ బాయ్, ఏమనాలి రోజు? అవును, చదువుకుంటూ కూడా ఎట్లా అది రాశారు? కాదండి, ఏమంటావు? ఇవ్వాలంటే గుడ్ బాయ్ అన్నా, వెరీ గుడ్ బాయ్ అన్నాను, ఇంకేమన్నా రోజు అన్నా? ఏం పొగడాలి ఆ పిల్లగాని? హీ హాజ్ రిటర్న్ 5 lakhs in 50 days. రోజు 10,000 రాశాడు. వాడెవరో తెలంగాణ స్టేట్ లో 100 కోట్లు మేమే రాస్తామని చెప్పి ఒక జిల్లా వాళ్ళు తీసుకున్నారు, మహబూబ్ నగర్ జిల్లా, అవుట్ ఆఫ్ 300 crores. ఎందుకంటే ఇది నారాయణ, ఇది అది నిబద్ధత ఉండాలి. పుస్తకాలు తీసుకుని ఒరగబెట్టుకుంటే సరిపోదు. నేను బుక్స్ తీసుకున్నానంటే సెండ్ ఫర్, నేను మళ్ళీ రాసేసి శుభం పంపించాను. ఆ హరిహరన్ గారు నాకు బ్యాక్ కాల్ చేశాడు. హరిహరన్ వీఆర్ గ్రేట్ స్టేయింగ్ అట్ చెన్నై, రిటర్నింగ్ తెలంగాణ. చెన్నైలో ఉంటుందండి, అమెరికాలో ఉంటే ఉందండి. వ్యాయామం వలన మీ లోపల మీ చుట్టూ ప్రశాంతి విషయంలోనూ స్థిరత్వం విషయంలోనూ ఎంతో అభివృద్ధి కలిగిన మీరే గ్రహిస్తారు. యూ ఎక్స్పీరియన్స్ ద చేంజ్. సులభమైన ఈ పాఠాన్ని నేర్చుకోండి, ఆనందంలో నిమగ్నం అవ్వండి. మీతో పాటు ఇతరులు కూడా ఆనందాన్ని పంచుకోనివ్వండి. నేను మా కొత్తగూడెం ముసలి చేతి కూడా బుక్స్ పంచిపెట్టి రాయించేవాడిని. వాడు ఇసుక్కున్న ఏదో రకం రాసేవాడు. రాయకపోతే రాసేవాడు ఊరుకునేవాడు. ప్రేమతో రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పార్కిన్సన్ డిసీజ్ సాయిరామ, అతను చేయి కూడా వణుకుతుంది, ఎంత జోకినట్టు రాసేవాడండి. వ్యాయామం వలన, తగినంత పని వలన శరీరం ఆరోగ్యవంతమై పుష్టి నొందును. 20 రోజులు నేను వాకింగ్ మొదలు పెట్టాను, మంచి అలవాటునే వచ్చింది. ఇది 68 సంవత్సరాలకు ఒక మంచి అలవాటు వచ్చింది. పక్కన పార్క్ ఉంది, పొద్దున్న లేస్తున్నాను తొందరడే. ఐఎమ్ గోయింగ్ ఫర్ వాకింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఎంతో హ్యాపీగా ఉంటుంది. అట్లే శ్రద్ధాభక్తులతో, విధి విధానంతో సంతోషంగాను సక్రమంగాను చేయు ఉపాసన వలన మనస్సు పరిశుద్ధమై పటిష్టతను, అది బాడీ ఫిట్నెస్ కి, ఇది మైండ్ ఫిట్నెస్. విసుగుతో రాయకూడదు. ఎందుకు వచ్చిందో ఎవటేమన్నా బలవంతం నాకేమన్నా ఇచ్చాడా, అంటగట్టాడా నారాయణమూర్తి? లేకపోతే రామసీత కొన్ని బుక్స్ పంపించింది, ఈ పాదసారి పంపించాడు. ఇంకా అడుగుతా, 2025 దాకా టార్గెట్ ఉంది కదా, అక్టోబర్ దాకా.
నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ దాకా టార్గెట్ ఉంది. ఇప్పటికన్నా ఆ పుస్తకాలు మొహం చూడని వాళ్ళు పుస్తకాలు తెచ్చుకొని రాసుకోవడం మొదలు పెట్టండి. తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఏపీ స్టేట్ వాళ్ళు కావచ్చు. అట్లీస్ట్ రైట్ ఒక పుస్తకం రాయండి. ఆ యజ్ఞంలో తప్ప వాళ్ళు స్తూపాలు కట్టిస్తారట. ఆ స్తూపంలో ఇటుక అవ్వండి కనీసం ఈ రోజు నుంచి. సుందర్ గారు కూడా రాసింది, ఆవిడ కూడా తీసుకుంది. చారీ గారు కూడా తీసుకున్నాను నా దగ్గర బుక్స్. సార్ నేను పంపించాను సార్ రామసీత గారికి. వెరీ గుడ్, వెరీ గుడ్. జాన్యువరిలో వెళ్ళినప్పుడు 15 పుస్తకాలు నేను తీసుకెళ్ళి తెలంగాణ ఇప్పుడు తెలంగాణ లిఖిత జపం, ఆంధ్ర కాదు లిఖిత జపం బుక్ ఏదైనా రాయండి. ఎందుకంటే వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు కనుక అందులో మనం కూడా పాలు పంచుకో. ఇప్పుడు మనం వరదలు వచ్చినాయి, ఏదో ఇస్తే వెనక పూతల దండులాగా దూకారు మీరంతా. బికాస్ దే ఆర్ డూయింగ్ 300 crores. అందులో మనం కూడా ఒక సమిధ కావచ్చు. అది దట్స్ మై ఎయిమ్. నేను ఒక 2 లక్షలు రాశాను. ఇప్పుడు సుందర్ గారు రాసిందో లేదో, గుంటూరులో అయినా రామనామ జపం అయోధ్యకు పంపిస్తా అన్నాడు. 3 కోట్లు అనుకుంటే మీరు రాశారు కదా. రాశాను సార్. తర్వాత 3 కోట్లు కాదు 10 కోట్లు అయింది. నేను కూడా ఎక్కడుంటే ఎక్కడుంటే అది ఏదైనా చేస్తూనే ఉంటాం. ఆ సీట్లు మీద తెప్పించుకున్నాము. ఆ గుంటూరులో ప్రసాద్ గారు అని ఉంటాడు. అవును సార్. అవి కాక మళ్ళీ 1 lakh బుక్ కూడా ఒకటి పంపించారు సార్ ఆయన, హనుమాన్ చాలీసా వాళ్ళు. సూపర్ సూపర్, వెరీ నైస్. నామస్మరణ మీ ప్రవర్తన తీర్చిదిద్ది మిమ్మల్ని గమ్యస్థానం చేర్చుతుంది. ఎన్నిసార్లు స్మరించాలి అని లెక్కించు. మధ్యలో ఒక ఆయన అంటాడు, మిట్ట వేదాంతం చెప్తే ఊరుకోను, నాకు చెడ కోపం. అన్నం మెతుకు లెక్క పెట్టుకుని తింటున్నామని అంటాడు. చేతగాని వాళ్ళు చెప్పే మాటలు అనమాట ఇవన్నీ. నేను ఇవాళ పొద్దున గ్లోబల్ గాయత్రి, మేము గ్లోబల్ విశ్వవ్యాప్తంగా గాయత్రి మంత్రం చేస్తున్నాం. 75 కోట్లు అయినప్పుడు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు అంటే ఎప్పుడు జాయిన్ కావచ్చు, 2-3 చెప్తే ఎప్పుడైనా జాయిన్ కావచ్చు అంటే ఎప్పుడు ఒక్కడు మెసేజ్ పెట్టండి. మీరంటే మీరంటే కాలాన్ని సద్వినియోగం చేస్తున్నారు. మేము దుర్వినియోగం చేసేవాళ్ళు కనుక మేము ఇటువంటి అన్ని చేస్తుంటాం. ఇక్కడ గ్లోబల్ గాయత్రి విశ్వవ్యాప్తంగా అన్ని దేశాల గాయత్రి మంత్రం గ్రూప్ ఉంది. సుందర్ గారు కూడా ఉన్నారు అందులో. సార్ అన్నయ్య కూడా చేస్తున్నాడు సార్. అన్నయ్య 14,000 చేస్తారు ఆయన వారానికి. ఐ నో ద కౌంట్. హైదరాబాద్ లో నా డివోటీస్ అలా కౌంట్ చూసి ఆశ్చర్యపోతున్నాను. 20,000 30,000 అండి బాబు ఒక ఫ్యామిలీలో. పార్వతమ్మ గారు కూడా మొదట్లో బాగా చేసేవారు సార్. 20,000 ఇప్పుడు కూడా చేస్తాం, బాగానే ఉంది. ఇప్పుడు పార్వతమ్మ, గిరిజ అండ్ కంపెనీ వాళ్ళు నలుగురే పెడతారు ఇప్పుడు కూడా. ఎనీబడి కెన్ జాయిన్ ద గ్లోబల్ గాయత్రి. నాకు మెసేజ్ పెట్టండి. నేను గ్లోబల్ గాయత్రిలో 108 చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. సిగ్గుపడక్కర్లో. ఇందాక అన్నాడు దయకి చిన్నదా పెద్దదా. నేను ఒక ఆయన అన్నాడు ఏదో సిగ్గుపడుతూ 500 ఎందుకు, తలకాయ ఎత్తుకుని 500 పంపించా అని చెప్పు. నాకు సిగ్గుపడుతూ 500 అంటామండి. 500 అంటే ఏమనుకున్నారు? త్యాగానికి, ధర్మానికి, దయకి చిన్న పెద్ద తక్కువ ఎక్కువ పూజక పూల తీసినా స్వామి యాక్సెప్ట్ చేస్తారు. కొండరాయిని పగలగొడితే ఎంత వస్తుందో పూజక పూల తీసినా అంతే వస్తుంది స్వామి దగ్గర. సాయిరామ్ అండి, ఇదే లింకా సాయిరామ్? లింక్ కాదు, నాకు నేను చదువుతాను అని పేరు పెట్టినాను. లింక్ ఉండవు. ఇంట్లో చదువుకోవడం, లెక్కలు పెట్టడం. అంతేనా సాయిరామ్? సుందర్ గారిని అడుగు చెప్తుంది ఆవిడ. షీల్ టెల్ యు. ఓకే సార్. ముందు నేను చదువుతాను అని నాకు మెసేజ్ పెట్టి, దెన్ ఐ విల్ డూ ఇట్. ఎన్నిసార్లు స్మరించాలి అని లెక్కించకుండా, ఆ సంఖ్యపై మనస్సు లేకుండా, నాలుకపై నామోచ్చారణను మనసులో రూపధ్యానం చేస్తూ ఆ మాధుర్యంలో ఓలలాడండి. భక్తి అనే మొలకలను నాటండి. అంటే ప్రాథమికమైన నామస్మరణ అనే అభ్యాసం ఆరంభించండి. నామస్మరణ బేసిక్ ఫస్ట్ స్టెప్ ల్యాడర్ లో. ఇది సుగుణము, అది సుగుణము. సేవ, త్యాగము, ప్రేమ, సమత్వము, ధైర్యములైన కొమ్మలతో. ఇట్స్ ఎ సీడ్. నామస్మరణ ఈజ్ ఎ సీడ్. 2 బద్దలు ఉన్న పల్లి గింజ. ఆ పల్లి గింజ నాటితే అందులో సుగుణము, సేవ, త్యాగము, ప్రేమ, సమత్వము, ధైర్యం అనే కొమ్మలతో మహావృక్షంగా పెరిగి పెద్దదవుతుంది. సో బేసిక్ సీడ్ ఈజ్ నామస్మరణ. రామ, కృష్ణ, సాయిరామ్, అమ్మ, అయ్య, ఆంజనేయ, వాట్ ఎవర్ యు వాంట్. మీరు ఆహారం తీసుకుంటున్నారు, కానీ ఆహారం శక్తిగా, తెలివిగా, ఆలోచనగా, ఆరోగ్యంగా ఎలా మారుతుందో ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలుసా? మనకి ఏం మెకానిజం అవుతుంది ఏం తెలుసు? ఎవరు తెలుసు? అదేవిధంగా మీరు ఈ నామస్మరణ ఆహారాన్ని స్వీకరించండి. అది ఏ విధంగా సుగుణంగా మారుతుందో మీకు తెలియకుండా ఎట్టి సత్ఫలితాలను ఇస్తుందో గమనించండి. మీరేమో కాసుకొని కూర్చోక్కర్లే. నేను నామస్మరణ చేశాను, ఎలాగా తెలివిగా మారుతుందా,
లేకపోతే ఇంకా బుద్ధిగా మారుతుందా? మనం యూ షుడ్ నాట్ థింక్. ఆటోమేటిక్గా మారిపోదు వితౌట్ అవర్ నాలెడ్జ్. మైండ్ నేచర్ చెప్తున్నారు. మనసు ఎప్పుడు గందరగోళం చేస్తుంటది. అది ఒక సంశయం నుంచి సంశయాత్మ వినశ్చేది, ఒక సంశయం నుంచి మరొక సంశయం మీదకి దూకుతూ ఉంటది. మీ మార్గానికి అది అవరోధాలు కలిగిస్తుంది. కాబట్టి దానికి అవి విధేయమైన సేవకుని వలె ఉండే శిక్షణ ఇవ్వండి. ఒక్కసారి దానికి నామస్మరణ అని విలువ తెలిస్తే దాని ద్వారా ఇప్పుడు నాకు వితౌట్ మై నాలెడ్జ్ గాయత్రి నడుస్తుంది. నేను గాయత్రి చేయాలనుకోను. నేను గాయత్రి చేయాలనుకోను. నాకు తెలియకుండా నేను ఆటోమేటిక్గా నడుస్తుంటది. నాకే కదా, ఎవరికైనా నడుస్తుంది. ఒక్కసారి దానికి నామస్మరణ విలువ తెలిస్తే దాని ద్వారా శాంతి ఆనందములు పొంది ఆ పద్ధతికి అది అంటుపెట్టుకుని ఉంటుంది. అది కంక్లూడ్ ఇన్ 5 minutes అండి. ఓకే, ధన్వంతరి తర్వాత ఏముండదు ఇక. స్వామివారి దివ్యపాద పద్మాలకి భక్తిపూర్వక నమస్కారాలు. అందరికీ సాయిరాం అండి. ఈ సత్యసాయి లిఖిత నామ జప యజ్ఞం 2 రాష్ట్రాల వాళ్ళు చేస్తున్నారు. స్వామివారు మనకు అనుగ్రహించే అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక స్పిరిచువల్ ప్రాక్టీస్ లిఖిత నామ జపం అండి. ఎందుకంటే కలియుగంలో భగవన్నామ స్మరణ ఒకటే ముక్తికి మార్గమైన భగవాన్ బాబా అనేక పూజలు పునస్కారాలు చేయండి. సత్యం చెప్తున్నా. నేను దేవుడి ముందు కూర్చొని పేటేసి కూడా అసలు నాకు తెలియదు కూడా. ఎప్పుడైనా మనం వినాయక చవితి చేయించాను, అది కూడా కుర్చీలో కూర్చొని చేస్తా. మన పితృపక్షాలు కూడా కింద కూర్చొని లేవలేకపోయాడు. మా అయ్యగారులు అన్నారు ఈసారి కుర్చీలో కూర్చోమని చెప్పి. ఆ కింద కూర్చొని ఇబ్బంది అవుతాం. దేవుడి ముందు నేను పేటేసుకుని కూర్చోటి నాకు అలవాటు లేదు అని మిమ్మల్ని మానేయమని చెప్పట్లేదు. ఎవడు చేసుకునేవాడు అది చేసుకోండి. కలియుగంలో భగవన్నామస్మరణ ఒకటే ముక్తికి మార్గంలో భగవాన్ బాబా అనేక సందర్భాల్లో మనకు సెలవిచ్చారు. ఓం శ్రీ సాయిరాం నామాన్ని భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో స్మరించడానికి సులువైన మార్గం లిఖిత నామ జపం. ముందుగా భగవన్నామాన్ని మనసులో స్మరించి నోటితో పలుకుతూ చేతితో థాట్ వర్డ్ అండ్ యాక్షన్, మనస్సు వాక్కు క్రియ. బాగా చెప్పాడు ఇందాక నాగేశ్వర. అందువల్ల మనసులో స్మరించేది, నోటితో పలికేది. సుందర్ గారు డోంట్ థింక్ అరే ఓం శ్రీ సాయిరాం గాయత్రి, డోంట్ థింక్. మీరు చేసేది చేయండి అంతే. ఓకే సార్, ఓకే సార్. అనుమానం పెట్టుకోవద్దు. అలాగే సార్. స్పిరిచువాలిటీలో అనుమానాలు వద్దు అసలు. అంతే. ఇప్పుడు అలవాటు అయిపోయింది, అలవాటు ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను ఓం శ్రీ సాయిరాం గాయత్రి మంత్రం తప్పితే నా నోటెంబటి ఇంకో మంత్రం రాదండి 24 గంటల్లో. నేను వినాయకుడి గుడికి పోయినా, అమ్మవారి గుడికి పోయినా, వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినా, గుడి దగ్గర పని చేసే గాయత్రి మంత్రం అంటే నా మైండ్ వచ్చి అలాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మొన్న నేను అనుకున్నాను వాకింగ్ చేసి ఓం నమః శివాయ అంటే 4 సార్లు అనుకుంటే మళ్ళీ గాయత్రి వాకింగ్ అప్పుడు గాయత్రి చేస్తా. ఈ శివరాత్రి రోజు కనీసం ఓం నమః శివాయ అంటే 4 సార్లు అందరూ మళ్ళీ గాయత్రికి పోతాను. అందువల్ల మనసులో స్మరించేది, నోటితో ఏదైతే భగవన్నామం అండి చేతితో రాసి 3 ఒకటి కావటం, మళ్ళీ అతి సులువుగా త్రికరణ శుద్ధి సాధించడం అవకాశం కల్పించారు స్వామి గారు. ఈజియెస్ట్ వే టు ఫాలో ద త్రికరణ శుద్ధి. అతి పవిత్రమైన భగవన్నామాన్ని మాధుర్యాన్ని గ్రహించి సతతం ఆ నామస్మరణతో తరించి జీవితాన్ని సార్థకం చేసుకున్న మహనీయులు ఎందరో ఉన్నారు. ఫైనల్గా ఎందుకు ఓం శ్రీ సాయిరాం లిఖిత నామ జపం రాయమన్నారు? స్వామి సందర్భాలు చెప్తారు. ఓం ఓంకార పరబ్రహ్మ స్వరూపానికి సంకేతం. ఓమే సుప్రీం. శ్రీ పరిపూర్ణమైన వైభవానికి సూచకం. శ్రీ 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 అంటే మన గౌరవవాచకం అన్నమాట. శ్రీ ఆకుల నరసింహారావు గారు అనేది చూడు, ఆకుల నరసింహారావు దానికి శ్రీ ఆకుల నరసింహారావు ఎంత తేడా ఉంది? సాయి, సా ప్లస్ సాయి, సాయి ప్రభు అని ఒక అర్థం. సా అంటే సర్వేశ్వరుడు, ఆయి అంటే జగన్మాత, శివశక్తి స్వరూపం. రామ్ రకారం అకారం రకార అకారం సూర్యబీజం, అగ్నిబీజం, చంద్రబీజం. రామ్ అంటే రా అంటే అగ్నిబీజం, పాపములు భస్మం చేయను. ఆ అంటే సూర్యబీజము, అజ్ఞానం అనే చీకటిని తమసోమ జ్యోతిర్మయం. మా చంద్రబీజము, తాపములు చల్లారుతుంది. సో రామ్ అంటే అగ్నిబీజము, సూర్యబీజము, చంద్రబీజం.
దట్స్ వై ఒక్కసారి ఓం శ్రీ సాయిరాం నామాన్ని తలించిన ఉచ్చరించిన భాష ఎంతటి ప్రభావం ఉంటుందో కదా. అటువంటి మహిమాన్విత మూర్తి భగవాన్ సత్యసాయి బాబా వారి శతాబ్ది ఉత్సవాల భాగంగా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ యొక్క సత్యసాయి లిఖితనామ జప మహాయజ్ఞం, టైటిల్ చాలా బాగుంది, సత్యసాయి లిఖితనామ జప మహాయజ్ఞం అని చేయాలని సంకల్పం రావటం కూడా హామీచ్చిన ఈ కాలం సద్వినియోగానికి అద్భుతమైన ప్రక్రియ అనమాట. ఓం శ్రీ సాయి ఇది అలవాటు అయితే మీరు మానలేరు. ఇది అలవాటు అయితే ఈ మానలేరు మీరు. వితౌట్ రైటింగ్ మీరు ఉండలేరు రోజు, బట్ అలవాటు చేసుకోవాలా. ఓం శాంతి 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 సమస్త లోక సుఖినో. చాలా రోజులైందని ఇవాళ కొంత టైం ఉందని మాట్లాడాను. జై సాయిరాం.